కియా పరిశ్రమ అనంతపురం జిల్లాకు తీసుకొచ్చారు. అది ఒక గొప్ప. మీరు పాలించిన 5 ఏళ్లలో అలాంటి ఒక గొప్ప పరిశ్రమ ఒక్కటైనా తెచ్చారా? అనంతపురంలో వచ్చినటువంటి కియా కంపెనీ గురించి డబ్బా కొట్టి అమరావతి నుంచే పరిపాలన ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక సందిగ్ధంలో పడేశారు. ఏదైనా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు స్పష్టమైనటువంటి ఆధారాలు. తాగి మాట్లాడిన బాలకృష్ణని అసెంబ్లీలోకి ఎలా అలో చేశారు? అసలు మీరు అసెంబ్లీకే రారు కదా. స్పృహలో లేనటువంటి వ్యక్తి, సోయలో లేనటువంటి వ్యక్తి ఎలా? మరి మీరు అంత హుందాదనం ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా, ఎందుకు? రెండవది, మీరు కూడా ప్రతి అంశం మీద మేము ప్రశ్నిస్తూనే ఉన్నా, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని మేము అడుగుతుంటే 24 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారికి జరిగిన అవమానం వల్ల అసెంబ్లీలో వాళ్ళ భార్యని తూలనాడడం వల్ల ఒక ఎమ్మెల్యే ఎప్పుడన్నా ఒక బిట్టు చూశారు సార్? వాళ్ళ భార్య గారిని తూలనాడినట్టు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సీఎం అయ్యే నేను మళ్ళీ అసెంబ్లీలోకి అడుగు పెడతాను వెళ్ళిపోయి ప్రజలకు వెళ్ళాడు, చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ టు సేమ్ అలా వెళ్ళిపోయాడు. ఇప్పుడు జరిగింది మీ బాస్ రాడు, సమయం లేదు మిత్రమా అని మీరు అంటుంటే సమయం ఉంది మిత్రమా అని ఆయన అంటున్నాడు. ఇంకేం మాట్లాడటం లేదు. ఎమ్మెల్యేలు మాట్లాడట్లేదు అంటున్నారు. ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. ఎవరు వెనక్కి శివప్రసాద్ రెడ్డి గారు ఎర్రగొండపాలెంలో మీరు ఎమ్మెల్యేగా ఉండగా సురేష్ కావాలి, సురేష్ రావాలని ప్లకార్డులు పెట్టుకొని తిరుగుతున్నారంటే కనపడ్డదా సార్? చంపడమే తప్పు, వాళ్ళు చేసిన తప్పే, వీళ్ళు చేసింది ఏం తప్పు? చంపి దారుణం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టి. ఈరోజు మన అతిథి ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు. నమస్తే అన్న, బాగున్నారా? ఏదో మొత్తం సుదీర్ఘమైన ప్రెస్ మీట్ ఇచ్చినట్టున్నారు. మొన్న చూస్తే మీ బాస్ 2.5 గంట ప్రెస్ మీట్ ఇచ్చాడు, మీరు చూస్తే అరగంట ప్రెస్ మీట్. ఏం జరుగుతుందన్న అసలుకి మీ పార్టీలో? అంటే 1 నిమిషంలో 10 నిమిషాల్లో జరిగే చర్చల ద్వారా ప్రజలకు తెలిసేటటువంటి తక్కువ అంశాలు, తక్కువ తప్పులు ఈ రాష్ట్రంలో జరగట్లేదు కాబట్టి ప్రెస్ మీట్లు సుదీర్ఘం అవుతున్నాయి. అంతేనంటారా? అంటే సమస్యలు పెరిగినప్పుడు చర్చలు కూడా సుదీర్ఘంగా అవుతాయి కదా. ఓకే, అంటే సమస్యలు మీ పార్టీలో పెరుగుతున్నాయా అంటే అధికార కూటమిలో పెరుగుతున్నాయంటారా? రాష్ట్రంలో పెరుగుతున్నాయి, అధికార కూటమిలో పెరుగుతున్నాయి. ఓకే, రాష్ట్రంలో సమస్యలు పెరుగుతున్నాయి. సరే, దాన్ని అడ్రస్ చేస్తూ ప్రెస్ మీట్లు ఇస్తున్నారు. ఓకే, సరే, మీది పక్కన పెడదాం. మీది ఏదో 32 నిమిషాలు ఏదో ఉంది. మీ బాసు బిగిన డైరెక్ట్గా 2.5 గంట ప్రెస్ మీట్ పెట్టాడు. ఎన్ని సబ్జెక్టులు, చాలా సబ్జెక్టులు పెట్టుకుంటూ పోయాడు కదా. అంత జీబీ ఉంటుందా ప్రజలకి అసలుకి? అంత 2.5 గంట ప్రెస్ మీట్ వినేంత ఓపిక, తీరిక, వాటిని విని అర్థం చేసుకోలే తీరిక, అంత జీబీ ప్రజలకు ఉంటుందా? శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లోకి వస్తున్నారు అంటే ప్రజలకి ఏదో చెప్తారు, ఏదో మంచి విషయాలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తప్పుల గురించి విశ్లేషిస్తారని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే మీరు కానీ ఆ వీక్షకుల సంఖ్య కానీ చూస్తే వింటారా వినరా, చూస్తున్నారా లేదా మీకే అర్థమవుతుంది. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్లు, ఆల్మోస్ట్ దాదాపు ఒక 10 ప్రెస్ మీట్లు దాకా పెట్టారు. వాటన్నిటికి కూడా ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తుంది. రెండవది, సమయం ఉండదనా? మీ నాయకుడికి సమయం లేక 2.5 గంట పెడతారు. దాన్నే భాగాలుగా విభజించుకొని రోజు కొంత మాట్లాడచ్చు కదా అసలుకి. అంటే రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి అని ఓకే సుదీర్ఘంగా పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? తప్పుల మీద తప్పు కూటమి చేస్తూ పోతుంది కాబట్టి ప్రతి తప్పును ప్రస్తావించి దానికి సంబంధించినటువంటి వివరాలు వాళ్ళు మాట్లాడినట్టు గాలి మాటలు, గాలి కబుర్లు కాకుండా తగినటువంటి ఆధారాలతోటి వారు మాట్లాడుతూ ఉంటారు. నిన్న మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో అనేక అంశాలు చర్చించారు. ఈ గూగుల్ డేటాకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారే గూగుల్ని కనిపెట్టినట్టు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టు, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 14-15 సంవత్సరాల్లో ఆయన అధికారంలో ఉన్నప్పుడు అనేక సంస్థలను తీసుకొచ్చినట్టు వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి దాని మీద విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి రాష్ట్రంలో వారు జరిగేలాగా చేస్తున్నారు. కాబట్టి తెలుగుదేశానికి కావాల్సినంత మీడియా సపోర్టు, వారి వర్గం, వారికి భజన కొట్టేటటువంటి బృందం ఉంది. కాబట్టి వారి భజనల్ని తిప్పికొట్టాలి, వాస్తవాలేంటో ప్రజలకు తెలియజేయాలి. అదే వారు చేసినటువంటి ప్రయత్నం. కరెక్ట్. వాళ్ళు తెచ్చిన ప్రాజెక్ట్ నుంచి డంకా బాజేసిన అది చెప్తారు కదా.
సరే 5 ఏళ్లలో 2014-19లో చంద్రబాబు 5 ఏళ్లలో కియా పరిశ్రమ అనంతపురం జిల్లాకు తీసుకొచ్చాడు. అది ఒక గొప్ప. మీరు పాలించిన 5 ఏళ్లలో అలాంటి ఒక గొప్ప పరిశ్రమ ఒక్కటైనా తెచ్చారా మన ఏపీకి? కియా పరిశ్రమ లాంటిది ఒక్కటే. వాళ్ళు చెప్పుకోవడంలో తప్పేముంది, చేశారు కాబట్టి చెప్తున్నారు కదా. కియా పరిశ్రమ రావడానికి కారణం ఏంటో అనేక సందర్భాల్లో విశ్లేషించాము. ఒక 2 దేశాల మధ్య జరిగినటువంటి చర్చల్లో భాగంగా భారతదేశానికి కియా వ్యవస్థ వస్తున్నప్పుడు 3 రాష్ట్రాల సరిహద్దుగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని కియా ఎంచుకుంది. ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉండడం అతని అదృష్టం. అయితే కియా పరిశ్రమని అంత గొప్పగా ఆయన తీసుకురాగలిగితే అనేక సంస్థలు, అనేక వ్యవస్థలు, అనేక కార్ల కంపెనీలు, అనేక ప్రైవేట్ కంపెనీలు, పెద్ద పెద్ద ప్రపంచ దిగ్గజ సంస్థలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా తీసుకొచ్చి ఏ అమరావతిలోనో ఏ విశాఖపట్నంలోనో గతంలో పెట్టుండొచ్చుగా. అందుకే కదా ఒక అనంతపురంలో వచ్చినటువంటి కియా కంపెనీ గురించి డబ్బా కొట్టి 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 చెవులు చిల్లులు పోయేలాగెందుకు? గూగుల్ 14 అదే అది కూడా నేను చెప్తున్నా. ఎయిర్ బస్ అన్నాడు, తెచ్చాడా? అరామ్కో అన్నాడు, దుబాయ్కి సంబంధించి వచ్చిందా? మెడికల్ హబ్ గా అమరావతిని మారుస్తాను అని ఒక కంపెనీ, డాక్టర్ బిఆర్ నాయుడు అనుకుంటా అతని పేరు కూడా, అతన్ని ఎవరినో తీసుకొచ్చేసి అక్కడ మెడికల్ సిటీగా తయారు చేస్తాను అమరావతిని అంటే, ఆ తర్వాత అతను దివాలా తీసినట్టుగా అతని పేరు వార్తల్లో ఎక్కింది, ఆ వ్యక్తి యొక్క పేరు. అంటే ఏది తీసుకొచ్చారు మీరు? ఏమన్నా తీసుకొచ్చి ఉంటే అమరావతిలో పెట్టుబడి పెట్టుండాలి కదా. రెండవది, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఓపీఎస్ అన్నారు, నన్ను కొంచెం చెప్పుకోనివ్వండి. చంద్రబాబు నాయుడు గారు తన స్వహస్తాలతో తీసుకొచ్చినటువంటి ఒక్కటంటే ఒక కంపెనీ లేదు అనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. రెండవది, చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిని నిర్మిస్తున్నారు, నిర్మిస్తూనే ఉన్నారు, నిర్మిస్తూనే ఉంటారు. అది నిర్మాణం కంప్లీట్ కాదు, అది జరుగుతూనే ఉంటుంది. వీరికి ఉన్నటువంటి దార్శనికతను బట్టి, వీరికున్న పరిచయాలను బట్టి ఆ ప్రాంతం డెవలప్ కావడానికి కావాల్సినటువంటి కంపెనీలని, వ్యవస్థల్ని అక్కడికి తీసుకురావచ్చుగా. విశాఖపట్నం అనేది బ్రహ్మాండమైనటువంటి నగరము, దానికి అభివృద్ధికి అవకాశం ఉన్నటువంటి నగరము, ఏ విధంగా కూడా చూసుకుంటే అనువైనటువంటి ప్రాంతము, అక్కడైతే పెట్టుబడులు వస్తాయి, దాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కరెక్టు, ఈ రాష్ట్ర అభివృద్ధికి దోహదమవుతుంది అని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా. అదానీ డేటా సెంటర్ని ఆ రోజు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి మార్చి 23వ తారీఖున దాన్ని శంకుస్థాపన చేసిన రోజు ఆ పచ్చపత్రికలు, భజన బ్యాచ్ బృందం ఏం మాట్లాడారు? డేటా సెంటర్ గురించి, అదానీ డేటా సెంటర్ గురించి. ఇవాళ గూగుల్ అని చెప్పుకుంటున్నటువంటి వ్యవస్థ అదానీ యొక్క విస్తరణ తప్ప నూతనమైనటువంటి వ్యవస్థ కాదు అనేది ఇది వాస్తవం. 3900 కిలోమీటర్లు సబ్సీ కేబుల్ యొక్క శాంక్షన్ కానీ, సింగపూర్తో ఒప్పందం కానీ లేకపోతే అదానీ డేటా సెంటరే లేదు అక్కడ. అదానీ డేటా సెంటర్ 87,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి అక్కడ కట్టకపోతే, అదానీ ఇన్ఫ్రా కట్టకపోతే అక్కడ గూగుల్ అనేటటువంటి వ్యవస్థే రాదు. డేటా సెంటర్ని పెడుతున్నటువంటి అదానీకి మరో 700 విస్తరణలో భాగంగా గూగుల్ వస్తుంది, రెండు కలిపి 1000 మెగావాట్లు పెడుతున్నారు. ఇది వాస్తవం. అయితే అదానీ సెంటర్ అంటున్నారు కదా, చెప్పుకోవడానికి 100 చెప్తారు వాళ్ళు. మీరు నేను అడుగుతుంది కానీ కూడా చెప్పాలి కదా. మెడికల్ సిటీ వచ్చిందా అడుగుతున్నాను, ఎయిర్ బస్ వచ్చిందా అడుగుతున్నాను, అలీబాబా వచ్చిందా అడుగుతున్నాను. 150 సంస్థలు ఏపీకి హ్యాపీగా వస్తున్నాయని టైటిల్ వేశారు కదా, పెద్ద పెద్ద బ్యానర్లు వేశారు కదా, ఐటమ్లు ఏవి అయిపోయాయి? 150 సంస్థలు ఎక్కడికైపోయాయి? గతంలో ఉన్న 1/2 దొంగలను చూసి అలీబాబా రావడం లేదని వాళ్ళు అంటున్నారు. ఆ 1/2 దొంగలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారని మేము అంటున్నాం. మీరు ఇవాళ పార్టీ పేరు చెప్పకుండా చెప్తున్నారు. మేమంటుంది కూడా 1/2 కాదు, డజన్ దొంగలు ఉన్నారు అక్కడ, 1/2 కాదు. ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు రావడానికి కారణమైంది విశాఖలో జరిగినటువంటి సమ్మిట్. 386 ఒప్పందాలు జరిగాయి. ఎన్నడూ రానటువంటి రిలయన్స్ ముఖేష్ అంబానీ గారు వచ్చి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా వారు ఉంటే వారి సమక్షంలో 50,000 కోట్ల పెట్టుబడుల ఎంఓయూ చేసుకుని వెళ్ళారు. ఆ రోజు బిర్లా వచ్చారు, బంగారు వచ్చింది, అమర్నాథ్ రెడ్డి గారు బంగారు వచ్చింది, ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు అన్ని చాలా అగ్రిమెంట్లు జరిగాయండి. ఇది కూడా కార్యరూపం దాల్చలేదు సార్. మీరు ఉట్టిగా ఒక వేగ్గా ఒక మాట దానికి గుడ్డు గురించి మాత్రమే మాట్లాడారు సార్. అదే సార్, ఒక వేగ్గా మాట్లాడితే నేను సమాధానం చెప్పలేను. నేనేమంటున్నానంటే మీరు పెద్దలు, విఘ్నులు. 386 ఒప్పందాలలో 13.11 లక్షల కోట్ల ఒప్పందాలు ఆ రోజు జరిగాయి. 19% ల్యాండ్ అయ్యాయి.
దేశీయంగా చూసుకుంటే ఎక్కడైనా కానీ ఏదన్నా ఒప్పందాలు జరిగితే 15 నుంచి 16% లోపే ఆ ఒప్పందాలు కార్యరూపం దాలుస్తుంటాయి. అట్లాంటిది 1 ఇయర్లో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందాలు చేసుకున్నాయి, 19% ల్యాండ్ అయ్యాయి. అనేక కంపెనీల పేర్లు చెప్పాను నేను ఇప్పుడు. అవన్నీ మీరు పోర్టులు స్టార్ట్ అయ్యాయి, ఇవన్నీ నేను ఒప్పుకుంటాను. పోర్టులు స్టార్ట్ అయ్యాయి, ఇవన్నీ డెవలప్మెంట్స్ చేశారు కొన్ని. కానీ ల్యాండ్ అయ్యాయంటే పోర్టులు గ్రీన్కో సార్, గ్రీన్కో విద్యుత్ రంగంలో కావచ్చు, రవాణా రంగంలో కావచ్చు, ఎక్స్పోర్ట్లో కావచ్చు, ఐటీలో కావచ్చు, పారిశ్రామికంగా కావచ్చు, అనేక కంపెనీలు వచ్చాయి. వాటి గురించి మాట్లాడాలంటే చాలా పెద్ద చిట్టా నేను కూడా చెప్పగలుగుతా. నేను అడుగుతుంది సూటి ప్రశ్న. ఇంత అనుభవం కలిగిన, ఇన్నిసార్లు దుబాయ్కి వెళ్ళొచ్చినా ఇప్పుడు కూడా తిరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి, దుబాయ్కి పెట్టుబడుల కోసమే పార్ట్నర్షిప్ సమ్మిట్స్కి వెళ్తున్నానని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు పెట్టుబడులు తేవడానికి కాదు, దోచిన డబ్బు పెట్టుబడి పెట్టడానికే అని నేను అంటున్నా. నేను ఎందుకు అంటున్నాను? 2016, 17, 18, 19 అనేక సందర్భాల్లో వెళ్ళొచ్చారు విదేశాలకి, ప్రత్యేకించి దుబాయ్కి. ఒక్క సంస్థ రాలా, ఒక్క వ్యవస్థ ఇక్కడ నెలకొల్పబడలేదు. ఇవాళ అదానీ విస్తరణలో భాగంగా వస్తున్నటువంటి గూగుల్ని మీ ఖాతాలో వేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఆ చర్చ ఏంటంటే క్రెడిట్ చోర్. ఎవరిదైనా క్రెడిట్ని దొంగిలించేటటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి ఇక్కడ హైటెక్ సిటీని తన ఖాతాలో వేసేసుకున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్మించినటువంటి రింగ్ రోడ్డుని తన ఖాతాలో వేసుకున్నారు. ఎవరో నబాబులు నిర్మించినటువంటి హైదరాబాద్ని తన ఖాతాలో ఈ రోజుకి వేసుకుంటుంటాడు. శ్రీకాంత్ కదంబికి సంబంధించినటువంటి ఒక సన్మాన కార్యక్రమానికి వెళ్ళేసి నోబెల్ ఇప్పిస్తానని కూడా చెప్పాడు. మీరు మర్చిపోయి ఉన్నట్టున్నారు బహుశా. తుఫాన్లు వచ్చినప్పుడు సముద్రాన్ని కూడా కంట్రోల్ చేసేటటువంటి టెక్నాలజీ నేను తీసుకురాబోతున్నానని చెప్పినటువంటి మాటలు కూడా మీరు గుర్తు చేసుకోవాలి ఒకసారి. సో చెప్పటం చాటబారంతా చాంతాడంతా కహానీలు చెప్పటం వారికి అలవాటు. ఎవరన్నా గొప్పగా ఏదన్నా సాధిస్తే అది వారు ఆ క్రెడిట్ని తీసుకోవటం అనేది వారికి అలవాటు, అది దోచేయటం వారికి అలవాటు. సో చెప్పుకుంటుంటారు వాళ్ళు. ఒక స్మార్ట్ రాజకీయం, తెలివైన రాజకీయం చేయడంలో చంద్రబాబు గారికి ఎవరు కూడా తీసిపోరు, అది అందరికి తెలిసినదే. నేను ఒకటే చెప్తాను, మీరేమన్నారు 3 రాజధానులు అన్నారు గత ప్రభుత్వం, మీరు అధికారంలో ఉన్నాడు. ఇప్పుడు మళ్ళా వచ్చేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంతా తూచు, ఇక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయితే అమరావతి నుంచే పరిపాలన ఉంటుంది అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు. అది ఎవరు అనాలి? జగన్మోహన్ రెడ్డి గారు అనాలి. దాని మీద క్లారిఫికేషన్ మళ్ళీ రాలేదు మీ పార్టీ నుంచి, అది అన్నారా లేదని. దాని మీద మీ స్టాండ్ ఏంటి రాజధాని మీద అని కూడా, అమరావతి నుంచే పరిపాలన ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక సందిగ్ధంలో పడేశారు. దాని మీద క్లారిటీ లేదు, ఆ స్టాండ్ అయితే ఇంతవరకు చెప్పలేదు. కానీ ఇక్కడ ఏంటి, 3 రాజధానులు అన్నప్పుడే పూర్తి వ్యతిరేకత వచ్చింది మీకు. ఎవరు మిమ్మల్ని అక్కను చేర్చుకోలేదు. అటు రాయలసీమ ప్రజలు కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్తాంధ్రాలు ఎవరు అక్కను చేర్చుకోలేదు, అందరూ తూచన్నారు అంతా. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధాని అంటూనే మొత్తం పరిశ్రమలను కావచ్చు, పారిశ్రామికవేత్తలను వైజాగ్కే ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో పెట్టే బదులు అమరావతిలో పెట్టచ్చు, విజయవాడలో పెట్టచ్చు. ఓకే, దానికి నీళ్లు కావాలా అవి కావాలంటారు. విజయవాడలో ఇంకా మంచినీళ్ళు, ఆడన్నా ఉప్పు వాటర్, సముద్రం, ఇక్కడ మంచినీళ్ళు దొరుకుతాయి, కృష్ణమ్మ ఉందన్నమాట. కానీ ఇంత తెలివిగా మీరేమైనా చేయగలిగారా? కనీసం దాన్ని ప్రశ్నించగలుగుతున్నారా? మీరు ఎంతసేపు ఉన్నా గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడతారు తప్పితే, ఈరోజు అమరావతి రాజధాని అంటూనే మొత్తం వైజాగ్కే వెళ్ళిపోతున్నాయి పరిశ్రమలు అన్నీ కూడా. ఒక తెలివిగా చేస్తున్నాడు ఆయన. ఎక్కడ అసలు మీరేం మాట్లాడుతున్నారు? ఇది తెలివైన రాజకీయం అని మీరు అంటారు, నీతి లేని రాజకీయం అని మేమంటాం. నీతి లేకపోవడం ఏంటి? సిద్ధాంతం లేనటువంటి రాజకీయం అని మేమంటాం, బాధ్యత లేని రాజకీయం అని మేమంటాం. ఎందుకంటే మీరు చెప్పే మాటకి చేసే పనికి పొంతనుండాలి, పొసగాలి. ఈ రాష్ట్రాన్ని నలుమూలలా అభివృద్ధి చేయటమే లక్ష్యంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పారిశ్రామికంగా విశాఖపట్నాన్ని, న్యాయపరమైనటువంటి రాజధానిగా గతంలో హైకోర్టు ఉండి రాజధానిగా ఉన్నటువంటి కర్నూలు ప్రాంతాన్ని పరిపాలనా రాజధానిగా ఇక్కడున్నటువంటి అమరావతిని చేయాలి అనేటటువంటి మాట అనుకోవడానికి కారణం హైకోర్టు బెంచ్, మీరు హైకోర్టు బెంచ్ న్యాయ రాజధానిగా గతంలో కూడా అక్కడ కర్నూలులో రాజధాని ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి వారు నష్టపోయారు. కాబట్టి వెనకబడినటువంటి ప్రాంతం రాయలసీమ కాబట్టి అక్కడ కూడా అభివృద్ధి రావాలి అంటే ఏదో ఒక పెద్ద వ్యవస్థ ఉండాలి. దానికి అనుకూలంగా, అనుసంధానంగా, అనుబంధంగా ఉన్నటువంటి వ్యవస్థల స్థాపన అక్కడ జరిగితే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి. దాంతోపాటు దానికి సంబంధించినటువంటి పరిశ్రమలు కావచ్చు, దానికి అనుబంధంగా ఉన్నటువంటి వ్యవస్థలు అక్కడ నెలకొల్పబడాలి అనేది మా ఉద్దేశం, సదుద్దేశం. మేం చేసినటువంటి పన్నే కదా శ్రీ
చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇవాళ వారు చేస్తుంది ఏంది? మేము చెప్పిన మాటే కదా, ఆ రోజు బుకాయించాడు. ఇవాళ మళ్ళీ మా యొక్క దారిలోనే వారు నడుస్తున్నారు. అమరావతికి పెట్టుబడులు రావాలని కోరుకోవడం తప్పులేదు. అనువైనటువంటి ప్రాంతం కాదు అని పదే పదే చెప్పినా వినకుండా ఇక్కడ పర్యావరణ సమతుల్యత దెబ్బతింటదనేటటువంటి విషయం తెలిసినా కూడా, ఒక నిర్మాణానికి విపరీతమైనటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం అని తెలిసినా కూడా కావాలని రాజకీయంగా ఆ యొక్క ప్రాంతాన్ని, అమరావతి అంటే ఎక్కడుంది సార్? ఇటు గుంటూరు కాదు, ఇటు విజయవాడ కాదు, ఎక్కడో లోపల తీసుకెళ్ళి 16-17 కిలోమీటర్ల లోపల పంట భూములు, నల్లరేగడి భూములు, 3 పంటలు పండేటటువంటి భూముల్ని 50-60 వేల ఎకరాల భూముల్ని తీసివేసుకొని నిర్మించాడా? మేము చెప్పిందే కదా. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా లేదా? అది ప్రాంతం అనువైంది కాదు, పెట్టుబడులు రావు, అక్కడికి రావాలి అంటే ఖర్చుతో కూడుకున్నది. ఇవాళ గుంటూరు కానీ విశాఖపట్నం కానీ హైదరాబాదులో కానీ హైరైజ్డ్ బిల్డింగ్ కట్టాల అంటే అయ్యేటటువంటి ఖర్చు 3400 రూపీస్. అది కూడా మైవాన్ తోటి 35-40 ఫ్లోర్లు కట్టాలి అంటే 3500 రూపాయలు ఖర్చు. మీకు కావాలంటే నేను కట్టిస్తా. మేము కడుతున్నాం, కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి. నార్మల్ కన్స్ట్రక్షన్ 12-13 ఫ్లోర్లకు అయితే 2000-2500 రూపాయల్లో ఖర్చు అయిపోతుంది. అలాంటిది ఇవాళ 3 టవర్లు ఏవైతే ఐకానిక్ టవర్స్ అని కడుతున్నారో దానికి ఇచ్చిన టెండర్ ఒకసారి మీరు వెరిఫై చేయండి. 11,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ నుంచి 17,000 రూపాయలు స్క్వేర్ ఫుట్కి ఓన్లీ కన్స్ట్రక్షన్కి ఈ దేశంలోనే లేదు. ఈ దేశంలో లేనంత డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నాడు అక్కడ అమరావతి? 6 బిల్డింగులు 7 బిల్డింగులు కట్టే డబ్బుని 3 బిల్డింగులకే ఖర్చు ఎందుకు చేయాల్సి వస్తుంది? అది అనువైనటువంటి ప్రాంతం కాదని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పాడు. అది వాస్తవం. కాబట్టి ఈరోజు 6 సంవత్సరాలు అయినా కూడా ఒక్క టవర్ని నిర్మించకుండా, పర్మనెంట్ బిల్డింగ్ని అక్కడ స్థాపించకుండా, అమరావతి అనే రాజధాని, దీనిలోనే మన యొక్క జీవితాలు బాగుపడతాయి, ఇదే మన భవిష్యత్తు రాజధాని అని వారు చెప్పటంలో అబద్ధం ఉంది అనేటటువంటి విషయాన్ని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పాడు. జనాలు అర్థం చేసుకోవడంలో, మీడియా దాన్ని ప్రమోట్ చేయడంలో తప్పులుగా చూపించింది. నిర్మాణంలో నాణ్యత, క్వాలిటీలో పాటిస్తే ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది కదా. 1700 రూపాయలు స్క్వేర్ ఫుట్ కట్టే కాంక్రీట్ నిర్మాణం ఎక్కడుందో చూపించమని అడుగుతున్నాం. దీనిలో నాణ్యత ఏంటి? విదేశీ బిల్డింగ్ తో వాళ్ళంతా కూడా సార్, అంతా చంద్రబాబు నాయుడు గారంటే విదేశీ టెక్నాలజీయే. మేము కాదన్నట్లు, అందుకే ఈవీఎంల మీద కూడా మేము చెప్తుంది. ఆయన విదేశీ టెక్నాలజీని ఏ విధంగా తన కోసం వాడుకుంటాడో అందరికీ తెలిసినటువంటిదే. పేపర్ల మీద రాసినటువంటి సంతకాలకి, పెట్టిన సంతకాలకి వాస్తవంగా రూపంలోకి వచ్చేటటువంటి వ్యవహారాలకి పొంతనుండదని చెప్తున్నాం. ఇవాళ మేమే ఉంటున్నాం, ఐకానిక్ టవర్లో మీరు కొత్తగా వాడుతున్నటువంటి నాణ్యత ఏందో బయట పెట్టండి, అవసరం ఏంటో బయట పెట్టండి. ఆ అవసరం అక్కడ ఉందా? మీరు కట్టారు, ఇవాళ ఏదో టెంపరవరీ సచివాలయాలు కట్టారు, నీళ్లు గారుతున్నాయి, దానికి ఆ రోజు పెట్టింది ఎంత? 10,000 రూపాయలు స్క్వేర్ ఫుట్. నార్మల్ కన్స్ట్రక్షన్ 2,000 అయ్యేదాన్ని 10,000 పెట్టారు, 8,000 రూపాయలు జేబుల్లోకి వేసుకున్నారు. ఎవడో కాంట్రాక్టర్ని అడ్డం పెట్టేస్తాడు, దోచేస్తాడు, దాన్ని దాచేస్తాడు, తీసుకెళ్లి విదేశాల్లో డిపాజిట్ చేసి పెట్టుబడులు పెట్టి వచ్చేస్తాడు. ఇదే కదా ఆయన చేస్తుంది. నాణ్యత లేకుండా గతంలో మీరు అతి తక్కువ ఖర్చుతో నాసిరకంగా నిర్మించడంతోనే కదా ఈ పరిస్థితి వచ్చింది. ఈరోజు నాణ్యత ప్రమాణాలను అధికంగా పాటించినప్పుడు మనం ఇల్లు కట్టాలన్నప్పుడు కూడా ఒక మంచి సిమెంటు, మంచి స్టీల్, ఇప్పుడు JSW ఇట్లాంటివి వాడితే రేటు కూడా ఎక్కువ ఉంటుంది. తక్కువ లోకల్ చీప్ ఉండే స్టీల్స్ కూడా తగ్గుతాయి. విదేశీ టెక్నాలజీతో నాణ్యతాపరమైన ప్రమాణాలు పాటిస్తూ కడుతున్నాడు ఆయన. మీరు దాంట్లో లోపాలు నేను కూడా అదే ఈకలు వ్యక్తం అంటే ఎట్లా మీరు? సార్, విదేశీ టెక్నాలజీలోనే దాస్తున్నాడని చెప్తున్నాను నేను. దోచేస్తున్నాడు, దాచేస్తున్నాడు అంటున్నా. ఈ విదేశీ టెక్నాలజీ ఆయన దాచుకోవడానికి, దోచుకోవడానికి తప్ప ఉపయోగపడేటటువంటి టెక్నాలజీ ప్రజలకి కాదు అనేది నేను మీకు చెప్పాలనుకుంటున్నా. కన్స్ట్రక్షన్ లో నాణ్యత అంటే 100-200 రూపాయలే తప్ప 15,000-16,000 ఎక్సెస్ కాదు కదా. ఈ రోజు రాష్ట్రంలో ఏ కంపెనీ అయినా, మీరు ఇక్కడ గడుతున్నటువంటి ప్రెస్టేజ్ అనుకోండి, ఇక్కడ గడుతున్నటువంటి ఏ అతిపెద్ద సంస్థ, DSR కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఏవైనా కానీ స్థలంతో కలిపి మీకు 10,000 నుంచి 12,000 రూపాయలు ఇచ్చేస్తారు. ఆ స్థలం రైట్ ఎంత ఉంటుందా అంటే 3 లక్షల రూపాయలు గజం ఉండే చోట 12-13,000 రూపాయలతోటి 5 స్టార్ రేటింగ్స్ తోటి బిల్డింగ్లు కట్టి వాళ్ళు డెలివరీ చేసి నివాస స్థలాలుగా వాళ్ళు మారుస్తుంటే, ఆఫీసులు కట్టడానికి, చుట్టూ 4 గోడలు కట్టడానికి 2,000 రూపాయలు లోపల అయ్యేటటువంటి కన్స్ట్రక్షన్కి 17,000-11,000 ప్రజల డబ్బుని దోచిపెడుతూ కూడా బుకాయించడం అనేది పొరపాటు. అది మేము చెప్తే మేము తప్పయ్యాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట వాస్తవం కనపడుతుంది. రాజధాని నిర్మించటం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. రాజధాని నిర్మించటానికి పరిపాలనకు సంబంధించినటువంటి భవనాలని నిర్మిస్తే చాలు, 1,000 ఎకరాలు
దాదాపు 70-80 వేల ఎకరాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. 15-18 వేల ఎకరాలతోటి మనం రాజధానిని నిర్మించుకొని కావాల్సినటువంటి భవనాలని ఏర్పాటు చేసుకొని పరిపాలన సాగుతూ ఉంటే ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ప్రజల్ని దోచుకోకుండా ప్రజల యొక్క ఇబ్బందులు మనం పట్టించుకొని పథకాలు ఇచ్చి వారిని కూడా ఎంకరేజ్ చేస్తూ, వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేస్తూ, పారిశ్రామికంగా ఎంకరేజ్ చేస్తూ ముందుకు వెళ్తే రాష్ట్రం పురోగతి సాధిస్తుంది. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అమరావతి మీద పెట్టడం అంటే కష్టమని ఆ రోజు మేము చెప్పాం. ఈ రోజు అదే మాట మీద నిలబడి ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ఏంది? చెప్తున్నాడు లక్షల కోట్లని, పెట్టట్లేదు కదా. గతంలో 1,00,000 కోట్లు అన్నాడు, 5 సంవత్సరాలు పరిపాలించారు, 5,500 కోట్లు ఖర్చు పెట్టేసి వెళ్ళిపోయాడు. ఒక 5 సంవత్సరాలకు 5,500 కోట్లు ఖర్చు పెట్టేటటువంటి మీరు అమరావతిలో 1,00,000 కోట్లు పెట్టుబడి పెడతారు అనేది నిజమా? మరి ఇలాంటి బురిడి మాటలు చెప్పి ప్రజలు మోసం చేస్తూ పోవాలా? ఇది రాజకీయమా? ఇది నైతికత? ఇది సిద్ధాంతమా? ఇది తెలివైనటువంటి రాజకీయమా? దీన్ని మీరు సమర్థిస్తారా? మరి మీరు పోరాటం చేయొచ్చు కదా. మేమేమంటున్నాం, విశాఖపట్నానికి రవాణా వ్యవస్థ కలిగి ఉంది. వాయు, నీటి, రహదారి రవాణా వ్యవస్థలు కలిగి ఉన్నాయి. కావాల్సినటువంటి ల్యాండ్ అక్కడ ఉంది. అది ఐటీ రంగానికి ఊతమిచ్చేటటువంటి ప్రాంతం అని మేము ఎంచుకున్నాం. అదే ఇవాళ వాస్తవ రూపంలోకి వచ్చింది. మేము వేసినటువంటి పునాది ఆ రోజు 3,900 కిలోమీటర్లు సబ్సీ కేబుల్ వేయకపోతే డేటా ఇక్కడికి రావడం అనేది జరగదు. ఇక్కడికి డేటా రాకపోతే గూగుల్ డేటా సెంటర్ అనేది ఇక్కడ పెట్టుబడి పెట్టదు. కాబట్టి మేము వేసినటువంటి బీజం ఇవాళ ఫలితాలను ఇస్తుంది. అది వారి ఖాతాలోకి వేసుకుంటున్నారని మేము చెప్తాం. ఇక 3 రాజధానులటువంటి అంశం మీరు చెప్పారు. మేము ఆ రోజు చెప్పాము ప్రజలకి, ప్రజలు యాక్సెప్ట్ చేయలేదని మీరే అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే ప్రజలకు అనుకూలంగా వెళ్ళడం తప్పు కాదు కదా. రెండవది, ఏదైనా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు స్పష్టమైనటువంటి ఆధారాలతోటి వారు మాట్లాడతారు, స్పష్టత ఇస్తారు. దీని మీద త్వరలో వారు ఖచ్చితంగా మాట్లాడతారు. మీ ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయాన్ని మనం చర్చించాం, అదే మరొకసారి కూడా చర్చిస్తున్నాం. రెండవది, మీరు అడిగినటువంటి ప్రశ్న 1-3 అని మీరు అడుగుతున్నప్పుడు ఇది పార్టీ పరమైనటువంటి నిర్ణయంతో ముడిపడి ఉన్నటువంటి విషయం కాబట్టి ఖచ్చితంగా దీని మీద శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తారు. ఆ తర్వాత అందరికీ క్లారిటీ వస్తుంది. విధానపరమైనటువంటి వ్యవహారాల్లో ఎక్కడైతే పెట్టుబడులు సాధించగలమో అక్కడ పెట్టుబడుల్ని ఆహ్వానించటం అనేది ప్రభుత్వ బాధ్యత, ప్రభుత్వ అభివృద్ధికి దోహదపడేటటువంటి కార్యం. మీరు ఆధారాలతో మాట్లాడతారు అన్నీ అని అంటున్నారు కదా. అసలు మీరు అసెంబ్లీకే వెళ్ళరు ఫస్ట్, ఓకేనా? అసెంబ్లీ ఎర్రగొండపాలెం కనుక్కుంటా జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు నా తమ్ముడు చంద్రశేఖర్ని 1,00,000 మెజార్టీతో గెలిపించాలి, మీరు అసెంబ్లీకి పంపించాలన్నాడు. సరే, 1,00,000 కాకపోయినా ఎంతో కొంత మెజార్టీతో ఎర్రగొండపాలెం ప్రజలు గెలిపించారు మిమ్మల్ని. కరెక్ట్. కానీ అసెంబ్లీకి తీసుకెళ్లడం లేదే మీ బాసు, మిమ్మల్ని ఆడే ఆపేశాడు. తాను వెళ్ళడు, మిమ్మల్ని వెళ్ళలేడు. అసెంబ్లీకే వెళ్ళని మీరు, బాలకృష్ణ గారు ఆ రోజు మాట్లాడారు. సరే, ఆయన మాట్లాడి తప్ప ఒప్పు అనేది వాళ్ళ అభిమానులు చూసుకుంటున్నారు. తాగి మాట్లాడిన బాలకృష్ణని అసెంబ్లీలోకి ఎలా అలో చేశారు? బ్రీత్ అనలైజర్ పెట్టి చెక్ చేయకూడదా? అది అంటున్నారు కదా. అసలు మీరు అసెంబ్లీకే రారు కదా. తాగాడని మీ బాస్కి ఎట్ట తెలుసు? మీరేమన్నా క్వార్టర్ బాటిల్ పంపించారా ఆయనకి? ఏమన్నా అంటే ఆ క్వార్టర్ హాఫ్ ఏమన్నా పంపించారా? ఏమన్నా ఆయన తాగే మంది ఏమన్నా? సార్, తాగినోడు తూగుతాడు. ఓకే, ఆయన తూగలేదే. బాలకృష్ణ గారు తూగే మాట్లాడాడు, పైన రెబాన్ గ్లాస్ ఆయన తూగే మాట్లాడాడు. ఒకసారి కానీ బాలకృష్ణ గారి యొక్క వ్యవహారం కానీ మీరు ఆ అసెంబ్లీలో చేసిన వ్యవహార సరళిని చూస్తే స్పృహలో లేనటువంటి వ్యక్తి, సోయలో లేనటువంటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తించాడు. స్టైల్ మాట్లాడండి ఆయన, జోలో చేపెట్టుకొని మాట్లాడాడు. మీరు చూస్తే వికృతంగా నిబంధనలకు వ్యతిరేకంగా, ఒక కనీస బాధ్యత లేకుండా ఆయన మాట్లాడాడు. స్వతహాగా బాలకృష్ణ గారు కొంచెం హుందాగానే ఉంటారు. అలాంటి వ్యక్తి కంట్రోల్ ఎందుకు తప్పాడంటే తాగాడు కాబట్టి కంట్రోల్ తప్పాడు అనేది అందరూ అనుకుంటున్నటువంటి. కంట్రోల్ తప్పలేదు, చాలా కంట్రోల్ తప్పింది అనేది అందరూ అనుకుంటున్నారు. సరే, నాకు తెలియదు అది నోరు కంట్రోల్ తప్పింది అనేది. ఆయన ఎవడు గట్టిగా పిలిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు చేసినాడు, ఎవడు గట్టిగా పిలిచలేదు అది అన్నాడు. ఓకే, అది ఆయన ఏ విధంగా మాట్లాడాడు, అది ఎందుకు దారి తీస్తుంది అనేది అభిమానులు చూసుకుంటారు, వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు, మీ పార్టీ వాళ్ళు చూసుకుంటారు. కానీ కంట్రోల్ ఎక్కడ తప్పాడు? బాడీ బాగా స్టిఫ్గా ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు, నోరు కొద్దిగా ఆయన మామూలుగా అట్లే మాట్లాడతాడు. దాన్ని పెట్టుకుని తాగారంటే ఏ ఆధారం ఉంది మీతో అసలు తాగాడు అనడానికి? మనిషి యొక్క ఇంటర్నల్ వ్యవహారాలని అద్దంలాగా చూపించేది ఫేస్ అండి. శరీరంలో ఏ భాగం బాగాలేకపోయినా డాక్టర్ కళ్ళు ఇలా చూసి చెప్తాడు ఫస్ట్.
అంటే ఈ మనిషి ప్రవర్తించేటటువంటి విధానం, వారి శరీరంలో వచ్చేటటువంటి తేడాలని ముఖ కవళికల ద్వారా, వారు చేసే హావభావాల ద్వారా బయటకు వస్తూ ఉంటాయి. స్పష్టంగా చెప్పగలను, ఖచ్చితంగా బాలకృష్ణ గారు ఆ రోజు తను ఇష్టపడేటటువంటి బ్రాండ్ మోతాదుకు మించి వేసొచ్చినట్టుగా ఆయన యొక్క వ్యవహారం కనపడ్డది. రెండవది, ఒక ఏదో చాలాసార్లు చెప్తుంటాడు కదా, ఆయన మ్యాన్షన్ హౌస్ వేస్తుంటాడని. ఆయన ఏదో అది గొప్పగా చెప్తూ ఉంటాడు. నలుగురికి ఒక మాదిరికరంగా, ఒక రోల్ మోడల్ లాగా ఉండాల్సినటువంటి వ్యక్తి మద్యం గురించి విస్తృతంగా విచ్చలవిడిగా మాట్లాడడం, అతనేదో పేటెంట్ తీసుకున్నట్టుగా మాట్లాడుతుంటాడు. వారి వ్యవహార సరళి. నేను తాగనండి. నేనేమంటానంటే సార్, ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడి యొక్క కుమారుడు, తను ప్రదర్శిస్తున్నటువంటి తీరు, అలాంటి వ్యక్తి అంత హుందాగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా గర్హనీయమైనటువంటి విషయం. రెండవది, ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని తను ఉచ్చరించినటువంటి భాష, సోయలో ఉన్నవాడు ఎవడో ఉచ్చరించడు. సారీ ఈ మాట అంటున్నందుకు. సోయ కలిగినటువంటి వ్యక్తి ఎవరు కూడా ఉచ్చరించినటువంటి భాషలో తను మాట్లాడి కూడా నిస్సిగ్గుగా సారీ చెప్పకుండా, ఈ రాష్ట్రం మొత్తం ఊసిపెట్టినా మాట్లాడినా కూడా, తన్ని నిందించినా కూడా తను సారీ చెప్పలా. తన వ్యవహార సరళి, తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి మీద మాట్లాడినటువంటి తీరు, ఖచ్చితంగా ఇతను మద్యపానం సేవిస్తే తప్ప మాట్లాడడు అని ప్రతి ఒక్కరికి అర్థమైంది. తన మీద తనకు నమ్మకం ఉంది. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని వాడు వీడు అని ఉచ్చరించడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు? ఎవడవు నువ్వు? నీ స్థాయి ఏంటి? నీ సొంత పార్టీలో, నీ తండ్రి పెట్టిన పార్టీలో ఒక మంత్రి కూడా కాలేదు నువ్వు. ఈ రాష్ట్రంలో 40% పైగా ఓటింగ్ కలిగినటువంటి నాయకుడిని వాడు వీడని మాట్లాడతావా? సో అది తప్పు కదా. రెండవది, ఈరోజు మద్యం గురించి మాట్లాడు. జగన్ గారు ఆయన ఫ్యాన్ కాబట్టి ఎవరు ఫ్యాన్ సార్? డబ్బా కొట్టుకోవడంలో వీళ్ళని మించిన వాళ్ళు లేరు. ఎవరికి ఫ్యాను? ఎవరు ఫ్యాను? ఎవరు చెప్పారు? ఎవరు చూశారు? అంటే ఏదైనా కానీ మాది అని చెప్పుకోవటం వాళ్ళకి అలవాటైనటువంటి వ్యవహారం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లున్నాయంటే, ఎవడన్నా తెలుగుదేశం పార్టీ వ్యక్తి కానీ తప్పు చేస్తే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు తప్పు చేసినా, అది పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, మంత్రి తప్పు చేసినా కూడా అది సమాజంలో ఉన్నటువంటి రుగ్మత కింద, తన సొంత వ్యవహారం కింద, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి వ్యవహారం కింద తీసేసేటటువంటి ఈ మీడియా, ఈ చంద్రబాబు నాయుడు గారి బినామీ బ్యాచ్ బి గ్యాంగ్, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓటర్ అయినా కానీ పర్వాలా, ఓటర్ తప్పు చేసినా కానీ ఇది ప్రపంచానికి పెనుముప్పుగా, ఈ సమాజానికి పెనుముప్పుగా, ఈ రాష్ట్రానికి పెనుముప్పుగా, ఈ దేశానికి పెనుముప్పుగా, అంటే ఇది ప్రపంచ సమస్యగా చిత్రీకరిస్తారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ పక్కన పెట్టేసి ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని వాడు వీడని ఉచ్చరించినటువంటి వ్యక్తి గురించి ఇంతసేపు మాట్లాడడమే దౌర్భాగ్యం. అతని స్థాయి ఏంటి? నేను చాలా నారా కుటుంబం కింద ఇవాళ వారు పల్లక మోస్తున్నటువంటి వ్యక్తి. ఎన్ని సంవత్సరాల నుంచి సినిమాల్లో ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ఎన్నిసార్లు ఎమ్మెల్యే. ఇవాళ ఒక ఎమ్మెల్యే ఉండాల్సినటువంటి హుందాతనం, వ్యవహారమే తన దగ్గర లేదు అంటే ఇంకెందుకు? ఆయనకున్న వాల్యూ ఏంటి? ఇది మొట్టమొదటి గమనించాలి. ఓకే, సరే, ఆయనకు హుందాతనం ఉందా లేదని వాళ్ళు పార్టీ వాళ్ళు చూసుకున్నారు. మరి మీరు అంత హుందాతనం ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా, ఎందుకు? రెండవది, మీరు కూడా అన్నది కరెక్టే. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వెళ్లకుండా ముఖ్యమంత్రి అయితే వారి మీద చర్చ చేయదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా చర్చ చేయదు, ఈ దేశంలో ఉన్న మీడియా చర్చ చేయదు. అది ఏదో ఈ దేశ యొక్క ప్రగతి కోసమో ప్రతిష్ట కోసమో ఆయన కుటుంబం ఈ రాజరిక కుటుంబం అయినట్లో ఆయన ఎవరు ఏం మాట్లాడకూడదు అనే విధంగా చిత్రీకరించి వారు బాయ్కట్ చేసి వెళ్ళిపోయినా కానీ వారు ముఖ్యమంత్రి చేసినా ఎవరు ప్రశ్నించరు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ, ఏకైక పార్టీ ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము మాత్రమే ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. 1.5 సంవత్సరం నుంచి కనపడుతున్నా, వినపడుతున్నా, ప్రతి అంశం మీద మేము ప్రశ్నిస్తూనే ఉన్నా, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని మేము అడుగుతుంటే దాన్నేమో ఇవ్వరు, దాన్ని సపోర్ట్ చేయరు. ఈ ప్రజాస్వామ్య దేశంలో, రాజ్యాంగంలో అధికార పక్షం, ప్రతిపక్షం రెండు భిన్నమైనటువంటి
వ్యవస్థలు. ఈ భిన్నమైనటువంటి రెండు వ్యవస్థలు ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క అసెంబ్లీకి నిండుతనం వస్తుంది, విలువ వస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏకైక పార్టీని గుర్తించకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి లీడర్కి 175 నియోజకవర్గాల్లో ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినంత సమయం ఇస్తాము, మీరు వచ్చిపోండి అంటే ఇదేమి అసెంబ్లీ ఏమి నీ సొంత జాగిరి కాదు. రెండవది, అసెంబ్లీలో ఎక్కడా కూడా అసెంబ్లీ నిబంధనల్లో ఎక్కడా కూడా 10% రావాలనేటటువంటి నిబంధన లేదు. జీతాలకు సంబంధించి ఏదో ఒక పుస్తకంలో ఉన్నటువంటి ఒక నిబంధనకి తీసుకొని అదే నిబంధనని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ పోతున్నారు. ఏదో ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు అలా అన్నారు, ఏదో ఎప్పుడో ఇలా అన్నారంటే కేంద్రంలో అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు రానప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీకి ఇచ్చినటువంటి గౌరవాన్ని ఒకసారి మనం తిరగేసుకొని చూసుకోవాలి. అలాగే ఎన్డీఏ బీజేపీ గవర్నమెంట్ కూడా గతంలో బీజేపీ పార్టీకి కూడా గతంలో ఎన్ని సీట్లు వచ్చాయి, వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు, వారికి ఇచ్చినటువంటి సమయము, ఇవి కూడా మనం చూడాలి. పిఎస్సి చైర్మన్గా తాలిబాన్లు తప్ప అధికార పక్షం పిఎస్సి చైర్మన్గా కొనసాగిస్తుంది. మన రాష్ట్రంలో కాదు, దేశంలో లేదు, ప్రపంచంలో లేదు. పిఎస్సి చైర్మన్గా ఎవరు ఉండాలి? ప్రజాపద్ధతుల్ని నిర్వహించేటటువంటి శాఖలు ఎవరు ఉండాలి? దాని చైర్మన్గా ఎవరు ఉండాలి? ఇవాళ అధికార పక్షం ఉంది, తప్పు నువ్వే చేస్తావు, లెక్క నువ్వే రాస్తావు. ఇక బయటపడేది ఎట్లా? ఈ దేశంలో బయటపడ్డటువంటి బోఫోర్స్ కుంభకోణం కావచ్చు, ఈ దేశంలో బయటపడ్డటువంటి 2G స్పెక్ట్రమ్ కుంభకోణం కావచ్చు, బొగ్గుకు సంబంధించినటువంటి కోల్ కుంభకోణం కావచ్చు, ఇవన్నీ బయటకు వచ్చింది ఎక్కడ? పిఎస్సి లెక్కల్లో నుంచి బయటకు వచ్చినటువంటి అంశాలు. అలా వ్యవస్థలన్నింటినీ నీ చేతిలో పెట్టుకుంటున్నటువంటి నీ ప్రభుత్వం యొక్క వ్యవహార సరళి, ఆలోచన తీరు ప్రతిపక్షం ఇవ్వకపోవడానికి కారణం ఏంటో చెబుతుంది అంటున్నాం. మేము అడుగుతుంది ఏంది? కోర్టులో వేశాం, కోర్టు నుంచి వచ్చి కోర్టు ద్వారా కానీ ఆన్సర్ వస్తే అప్పుడు వెళ్ళాలా, ఏ విధంగా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అనేది నిర్ణయం తీసుకుని మేము పోము అని చెప్పట్లా. చంద్రబాబు నాయుడు గారి లాగా మేము సీఎంఐ వస్తామని చెప్పట్లేదు. మేమేమంటున్నాం, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి. ఉన్నటువంటి పార్టీ ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రెండో పార్టీ లేదు. రెండో పార్టీ ఉండి నంబర్ గాని ఉంటే మాకు ఇవ్వకుండా వాళ్ళకి ఇవ్వండి. ఎవరో ఒకరు అట్లాంటప్పుడు ఇవ్వాలి కదా. మీరు చాలా కంగారు మాట. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అసెంబ్లీలో? ఏం మాట్లాడారు? ముఖ్యమంత్రి అయిన తర్వాతే మళ్ళా అసెంబ్లీలోకి అడుగు పెడతానని చెప్పి ప్రజల్లోకి వెళ్ళాడా లేదా పాదయాత్ర? ఓకే, అలాగే పెట్టారు కదా. అదే కదా చంద్రబాబు నాయుడు అదేంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళాడు. మీ ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీకి హాజరయ్యారు. 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారికి జరిగిన అవమానం వల్ల అసెంబ్లీలో వాళ్ళ భార్యని తూలనాడడం వల్ల ఒక ఎమ్మెల్యే ఎప్పుడన్నా ఒక బిట్టు చూశారు సార్? వాళ్ళ భార్య గారిని తూలనాడినట్టు, ఎవరైనా తప్పుగా మాట్లాడినట్టు ఉందా సార్? ఎక్కడన్నా విన్నారా మీరు? విన్నారా సార్ మీరు? దాన్ని మీ పార్టీ అధినేత ఖండించకపోవడము సార్ విన్నారా? 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సీఎం అయ్యే నేను మళ్ళీ అసెంబ్లీలోకి అడుగు పెడతాను వెళ్ళిపోయి ప్రజలకు వెళ్ళాడు, చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ టు సేమ్ అలా వెళ్ళిపోయాడు. దాన్ని మీరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళ టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశం హాజరవుతూ వస్తున్నారు. అచ్చెన్నాయుడు గారు ఆధ్వర్యంలో, ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి హాజరవుతూ వస్తున్నారు అనమాట. ఇప్పుడు జరిగింది మీ బాస్ రాడు, మిమ్మల్ని పంపి ఉన్న 10 మందిని అసెంబ్లీకి పంపించచ్చు కదా, మీరు పోయి మాట్లాడండి అనేసి సార్ దిశానిర్దేశం చేసి. మీ ఆవేశం, మీ ఆలోచన నాకు అర్థమైంది. నేనేమంటున్నా, ఆవేశం కదా, ఆలోచన మాత్రం. ఆవేశం ఆలోచన మాత్రం. రైట్ సార్, రెండు అర్థమయ్యాయి. మేమేమంటున్నాం, వెళ్ళము అనట్లేదే. ఇప్పుడు జరిగినటువంటి సెషన్స్ అన్ని, ఈ సెషన్స్లో మొట్టమొదటి సెషన్కి మేము వెళ్ళాం, రెండో సెషన్కి కూడా మేము వెళ్ళాం ఒక రోజు. అంటే మీకు వెళ్ళడము అనేది వెళ్ళలేదు అంటూ మళ్ళీ ఒకరోజు అరగంట నిమిషం అర నిమిషం కాదండి వ్యవహారం. మేము ఆ రోజు గవర్నర్ గారి సమక్షంలో మేమేం చెప్పాము, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరణాల మీద, అత్యాచారాల మీద, దోపిడీ మీద, దుర్మార్గాల మీద మాట్లాడాలి అంటే తగినంత సమయం కావాలి, అది మాకు ప్రతిపక్ష హోదా ద్వారా వస్తుంది అని మేము చెప్పాం. రెండవది, మీ రీసెంట్ గా కూడా ఇంకొక మాట కూడా మాట్లాడే హక్కే లేదు చెప్పడానికి. ప్రజలు గెలిపించారు మమ్మల్ని, ప్రజలు పీకేశారు. ఆ నిబంధన లేదు అని చెప్తున్నా, మీరు కూడా చూపించాలా. మీరు కూడా ఒకవేళ మీరు కూడా నమ్ముతుంటే, వారి వాదన కరెక్ట్ అని మీరు నమ్ముతుంటే, మీరు కూడా ఏదో ఒక
ఈ రకమైనటువంటి విశ్లేషణలో నిబంధన ఉన్నట్టు చూపించాలి. చూపించాలి. ఆ నిబంధన ఖచ్చితంగా చూపించలేరు. చూపించలేరు. చూపిస్తే పచ్చ మీడియా ఇప్పటికి కోడై కూసేది. వారికి దొరకదు కాబట్టి, లేదు కాబట్టి, అలాంటి నిబంధన ఎక్కడా లేదు కాబట్టి ఉన్నటువంటి ఏకైక పార్టీ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సింగిల్ సీట్ ఉన్న ప్రతిపక్ష పార్టీ ఇవ్వాల్సిందే, చట్టసభల్లో ఉండాల్సిందే. ఇవ్వకూడదని నిబంధన ఉంటే చూపించమని అడగండి. ప్రజల దగ్గర మాత్రం ప్రతిపక్షము, చట్టసభలో కాదు మీరు ప్రతిపక్షము. చట్టసభలో ఉత్తపక్షమే మీరు, ఓకేనా? ప్రజల్లో మీరు ప్రతిపక్షము, ఓకే సార్. చట్టసభలు ప్రజల్ని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడేటటువంటి సభలు, ప్రజల కోసం పెట్టినటువంటి సభలు, ప్రజా సమస్యల మీద మాట్లాడే సభలు. ప్రజలు వేరు, సభలు వేరు కాదు. సరే, ఓకే, మాకు ఎక్కువ సమయం ఇస్తే మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అసెంబ్లీలో మాకు గలం వినిపిస్తాం కదా. మన సమాజంలో కూడా అంటే జనజీవనంలో కూడా మీరు రోజు కూడా పని చేయొచ్చు కదా. అసలుకి మీ పార్టీలో ఉన్నన్ని పదవులు ఎవరికన్నా ఉన్నాయా? ఎంతమంది ప్రధాన కార్యదర్శులు ఉన్నారు, ఎంతమంది కార్యదర్శులు ఉన్నారు? అసలు ఎన్ని ఇబ్బడిగా పదవులు ఇచ్చేశారు కదా. ఒక్కొక్కసారి ఇంత చేంతాడంటే లిస్టు బయటకు వస్తుంది అనమాట. అవి మళ్ళీ విద్యార్థి విభాగాలు రీజనల్ వారీగా వేస్తున్నారు. ఇప్పుడు వారికి యూత్ విభాగాలు రీజనల్ వారీగా వేస్తుంటే పదవులు ఇచ్చుకుంటూ పోతున్నారు. పదవులు పుచ్చుకుంటున్న నాయకులు ఎంతమంది ఈరోజు కూటమికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు? ఎంతమంది గలం ఇప్పిస్తున్నారు? ఉన్న 11 మంది ఎమ్మెల్యేలో మీ సీఎంను పక్కన, మీ మాజీ సీఎంను పక్కన పెడితే, మీ అధినాయకుని పక్కన పెడితే, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. మిగిలిన 10 మంది ఎక్కడున్నారు? దాచేపల్లి దర్శి ఎమ్మెల్యే దాచేపల్లి శివప్రసాద్ ఎక్కడ? ఏ రోజు బూచేపల్లి శివప్రసాద్ ఏ రోజైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడా? పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారు ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చి కనీసం ఆయన ఎవరైనా చూశారా? ఈయన పలాని ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి ఈయన అని ఎవరికైనా తెలుసా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన మీద ఏమైనా విమర్శలు వచ్చినప్పుడు మాత్రమే ముందుకొచ్చి మాట్లాడతారు. ఇక మత్స్యలింగం గారు, విశ్వాసరాజు, ఆయన విశ్వనాథరాజు ఎవరు ఉన్నారు, ఆయన పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, వాళ్ళిద్దరూ ఏమి మాట్లాడలేరు. ఎవరు మాట్లాడదు. ఇంకా విరూపాక్షి, ఆలూరు కర్నూలు జిల్లా ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన ఎప్పుడు ఏం మాట్లాడో ఆయనకేం తెలియదు పాపం. ఇక బాలనాగిరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, గప్చిప్ అంతా కూడా ఇంకా సమయం ఉంది కదా, సమయం లేదు మిత్రమా అని మీరు అంటుంటే సమయం ఉంది మిత్రమా అని ఆయన అంటున్నాడు. ఇంకేం మాట్లాడడం లేదు. మాట్లాడితే ఏమొస్తుందో ఏడ బొక్కలు వేస్తారని భయపడుతున్నారు అందరూ కూడా. ఏం పోరాటం చేస్తారు మీరు? వీధుల్లో పోరాటం చేయండి. అంతెందుకు మెడికల్ కళాశాలల మీద 1 కోటి సంతకాల సేకరణ అన్నారు. ఎంతవరకు వచ్చింది? అసలు దాని మీద ఉద్యమం ఏంటి? వర్షం పడితే ర్యాలీ బంద్ అంటారు. అంటే ఒకసారి వర్షం పడితే జిల్లాలో అన్ని చోట్ల వర్షం పడుతుందా? లేని చోట్ల ర్యాలీలు చేయండి. అసలు ఏం చేస్తున్నారు మీ నాయకులంతా? ఇంత శాంతాడంత క్యాడర్ పెట్టుకొని చెప్పండి ఆన్సర్. సార్, ఈ రాష్ట్రంలో దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత 15 పెద్ద ర్యాలీలు కానీ లేదా కార్యక్రమాలకు కానీ పిలిపించింది ఈ రాష్ట్ర వ్యాప్తంగా. మెడికల్ కాలేజీల సమస్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి ధర్నాలు కావచ్చు, ర్యాలీలు కావచ్చు, రాష్ట్రం దద్దరిల్లిపోయింది. పొగాకు మీద పోరాటం, రైతులకి గిట్టుబాటు ధర మీద, మామిడి రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర మీద, విద్యుత్కి సంబంధించినటువంటి ధరల మీద, ఫీజు రీఎంబర్స్మెంట్, విద్యార్థుల తరఫున మాట్లాడినటువంటి కార్యక్రమం మీద అనేక 14-15 కార్యక్రమాలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కథం తొక్కాయి. జన సముద్రాన్ని తలపించేలాగా రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు, ధర్నాలు, పోరాటాలు, వాళ్ళు నినాదాలు చేసింది మీకు కనపడకపోవటం అనేది అత్యంత శోచనీయమైనటువంటి వ్యవహారం. రెండవది, ఎమ్మెల్యేలు మాట్లాడట్లేదు అంటున్నారు. ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. ఎవరు వెనక్కిపోవట్లేదు. శివప్రసాద్ రెడ్డి గారు సార్ మాట్లాడుతున్నారు. స్థానిక అంశాల మీద ఒక్క వీడియో చూపెట్టండి. ఖచ్చితంగా చూపెడతాం. దానికి సంబంధించి చాలా ప్రెస్ మీట్లు కావచ్చు. ప్రెస్ మీట్లు రీసెంట్ గా కూడా 3 days బ్యాక్ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. మీరు చూడకపోతే అది నేనేం చేయలేనటువంటి పరిస్థితి. నేను చూపిస్తా. ప్రెస్ మీట్లు పెట్టారు. అనేక కార్యక్రమాలు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా వారి ఆధ్వర్యంలో ముందుకు వెళుతుంది. దీనిలో ఎలాంటి సందేహం లేనే లేదు. సరే, ఏం గ్రూపులు లేవు. ఎర్రగొండపాలెంలో మీరు ఎమ్మెల్యేగా ఉండగా సురేష్ కావాలి, సురేష్ రావాలని ప్లకార్డులు పెట్టుకొని తిరుగుతున్నారంటే కనపడ్డదా సార్? బ్రహ్మాండంగా చూశాను నేను సోషల్ మీడియాలో. ఎక్కడ సార్? సోషల్ మీడియాలో నేనే చూశాను. సార్, సురేష్ కావాలి పెడితే
ఏంటి అసలుకి సోషల్ మీడియాలో ఏక పడేస్తున్నారు, మరి అది గ్రూపులు కాదంటారా? నేను ఒక మాట, ఓ 15 సంవత్సరాలు రాజకీయం నడిపినటువంటి వ్యక్తికి ఎవరో ఒకరో ఇద్దరో అభిమానంగా ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు, అది తప్పేం కాదే. వాళ్ళేం బయటికి ఓటేసే వాళ్ళేం కాదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసేటటువంటి వాళ్ళేం వెళ్ళి ఇంకో పార్టీకి వేసేటటువంటి వాళ్ళు కాదు. కొండేపి నియోజకవర్గంలో నాకు వద్దు బాబోయ్ నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి తట్టుకోలేను నేను అంటే, కొండేపి నియోజకవర్గానికి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు జూపూడిపారు, ఆయన పట్టించుకోరు. నాకు వద్దు బాబోయ్ నేను ఉండలేనని ఆదిమూల సురేష్ గారు కుయ్యోమోర్రా అంటున్నా పట్టించుకోరు. వాళ్ళ అనుచరులు చెప్పారా సార్ అది పిలుస్తున్నారు, సురేష్ కావాలి సురేష్ రావాలి సార్, అక్కడ ఎవరు పిలవట్లేదు సార్, అది మీరు ఎక్కడో ఒకటి చూస్తున్నారు. ఒక్కసారి మీ అధినాయకుడిని సురేష్ గారిని పిలిపించుకొని కొండేపిలో ఉండడం ఇస్తామా అని అడగమని చెప్తాడు. ఇష్టాలతో పనేముంది, మీ బాస్ అపాయింట్మెంట్ లేడు ఫస్ట్, ఇంకా తాను ముఖ్యమంత్రి అనుకుంటున్నారు, ప్రతిపక్ష నాయకుడిని నేను అని కూడా అనుకోవడం లేదు, అపాయింట్మెంట్లు ఇవ్వనండి. అసలు ఏం జరుగుతుంది ఆ రోజుకి ఈ రోజుకి, ఏం మార్పు ఉంది మీ పార్టీలో కావచ్చు, మీ పార్టీ నాయకుల్లో ఏం మార్పు ఉంది? అద్భుతమైనటువంటి మార్పు ఏముంది చెప్పండి. అద్భుతమైనటువంటి మార్పు మా పార్టీలో ఉంది. మీరు ఇంకా కూడా ఆ గత ఆలోచనలు, తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించినటువంటి అనుబంధ మీడియా వ్యవస్థలు క్రియేట్ చేసినటువంటి ఒక ఊహాజనితమైనటువంటి ప్రపంచంలోనే మీరు ఈ క్వశ్చన్స్ వేశారు తప్ప వాస్తవ ప్రపంచంలో మీరు ఆ క్వశ్చన్స్ వేయలేదు. రెండవది ఎర్రగొండపాలెంలో కావచ్చు, కొండేపిలో కావచ్చు, ఇంకొక చోట కావచ్చు, రాష్ట్ర రాజకీయాలలో బలమైనటువంటి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 4-5 ఆశావాహులు ఉండటం సహజం, అది ఏ పార్టీలోనే ఉంటుంది. ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దానిలో తిరువూరులో ఎంపీ ఎమ్మెల్యే కొట్టుకు చేస్తుంటే అది మీకు వార్తగా అనిపించదు. అక్కడ జనసేన ఒక అబ్బాయిని చంపేసేసి తీసుకెళ్లి పక్క రాష్ట్రంలో పడవేసేసి వాళ్ళిద్దరి మధ్య శ్రీకాళహస్తిలో గొడవలు జరుగుతుంటే, వాళ్ళ మధ్యలో కుమ్ములాటలు జరుగుతుంటే అది పట్టదు. ప్రకాశం జిల్లాలో అధ్యక్షుడు కోసం వారు ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో పోటీ పడుతుంటే అది మీకు కనపడదు. మాకు పార్టీలో ఉన్నటువంటి వారు మాకుగా ఉన్నటువంటి చిన్న సమస్యల్ని భూతద్దంలో, ఇందాక కూడా నేను చెప్పాను కదా, మా పార్టీలో చిన్నపాటి కార్యకర్త ఓటర్ ఏదైనా చిన్న తప్పు చేస్తే అది ప్రపంచ సమస్య, రాష్ట్ర సమస్య కూడా కాదు, దేశ సరిహద్దులు దాటిన ప్రపంచ సమస్య అయిపోతుంది. అదే తెలుగుదేశం పార్టీలో మర్డర్లు జరిగినా, మానభంగాలు జరిగినా, హత్యలు జరిగి, దోపిడీలు జరిగినా, నకిలీ మద్యం వ్యాపారాలు చేసిన 20 మంది బస్సులో చనిపోవడానికి ఆ మద్యమే కారణమైన అది విషయం కాదు, వ్యవహారం కాదు, అది కేవలం ఆ యొక్క వ్యక్తి యొక్క సమస్య, ఆ యొక్క సమాజం యొక్క సమస్య. ఇది సమాజంలో ఉన్నటువంటి రుగ్మత సమస్య. ఇది మీడియా చేస్తున్నటువంటి ప్రాపగండా. కరెక్ట్ చెప్పారు మీరు. మనిషిని చంపడమే తప్పు, దాంట్లో ఎవ్వరూ ఉపేక్షించకూడదు, క్షమించకూడదు. ఒక చోట 50 చోట్ల ఒక శ్రీశైలం ఎమ్మెల్యే ఒక అధికారిని డైరెక్ట్ గా తాగి వచ్చి కొట్టాడు అధికారిని, అటవీ శాఖ అధికారిని. ఏం చర్యలు తీసుకున్నావు? అతను ఎమ్మెల్యే నుంచి తొలగించావా? మీ ఇన్ఛార్జ్ మద్యం తయారు చేస్తూ స్పిరిట్లో రంగులు కలిపి ఇంటర్నేషనల్ స్టిక్కర్లు, బ్రాండ్ స్టిక్కర్లు వేసి పట్టుబడితే అసలు వాడు ఎక్కడమ్మాడు, ఎవరెవరికి అమ్మాడు, వాడు తయారు చేసింది ఎంత, ఆ తయారు చేసినటువంటి మద్యం ఏ షాపుకి అమ్మాడు, ఎక్కడ విక్రయాలు జరిగినాయి, ఆ విక్రయాలు జరిగిన దగ్గర ఎన్ని మరణాలు సంభవించాయి, ఏ షాపుల నుంచి డిస్ట్రిబ్యూషన్ తీసుకొని వీళ్ళు నడిపించారు, బయటకు వచ్చిందా? చెప్పారా? ఈ సమస్య కాదా? చంద్రశేఖర్ మీద గ్రూపులో ఎవరేం పెట్టారు, ఆదిమూలపు సురేష్ గారి మీద గ్రూపులో ఎవరేం పెట్టారు, లేకపోతే బూచేపల్లి శివప్రసాద్, ఇవా వార్తలు, ఇవా సమస్యలు? నిజంగా ఆలోచించండి. నాకేం ఆవేశం లేదు, నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా. ఒక మనిషి చంపడమే పెద్ద నేరం, క్షమించకూడదు. మీరేమో చంపి డోర్ డెలివరీ చేస్తారు, వాళ్ళు చంపి భయపడి ఆడో వేరే రాష్ట్రంలో వేసేశారు. అది చంపడమే తప్పు, వాళ్ళు చేసింది తప్పే, మీరు చేసింది ఏం తప్పు? చంపి డోర్ డెలివరీ దారుణం. వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాన్ని నేను ఇదే చెప్తుంది, ప్రపంచ సమస్య అయిపోతుంది. ఇంత గుండెలు తీసిన పట్ల మీ నాయకులు మళ్ళీ డోర్ డెలివరీ ఇచ్చిన నాయకుడికే మీరు వత్తాసు పలుకుంటే, ఆ నాయకుడు అసెంబ్లీలోకి వచ్చి అంటే
ఆయన ఎమ్మెల్సీ ఓకేనా, మండలి నుంచి మిగతా వాటి బయటకు వచ్చి ఫ్లకార్డు పెట్టుకొని ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అని రాశాడు. ప్రజాస్వామ్యనే కూని చేసిన నాయకుడు మళ్ళా ఫ్లకార్డు పట్టుకొని ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని అరుస్తుంటే ముందర మీ నాయకుడు ఉంటే ఎంత బాగుంటుందండి అసలుకి. దాని గురించి మీరే మాట్లాడాలి, మీరే తాళీ బజాయించాలండి. చాలా గొప్ప చెప్పారు. సరే సార్, రైట్. ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి కొడుకు రాష్ట్ర మంత్రిగా ఉన్న వ్యక్తి ఎర్ర బుక్కు అనేటటువంటి ఎర్రి బుక్కును పట్టుకొని ఎర్రి పరిపాలన చేస్తూ విపరీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు చేపిస్తూ మర్డర్లు జరుగుతూ సర్పంచుల్ని చంపేస్తున్నా కానీ కేసులు పెట్టకుండా వారిని తప్పిస్తూ ఈ రాష్ట్రంలో అనేక చోట్ల మారణకాండని తలపిస్తున్నటువంటి ఉదాంతాలు అనేకం కనపడుతూ ఉంటే వ్యక్తిగత సమస్యలతోటి ఒకరు చనిపోతే ఆ కారణాలతోటి వారి మధ్యలో కలహాలుంటే పార్టీకి చూడతారు. ఇక్కడ పార్టీ అధ్యక్షుడు కాబోయే వ్యక్తి, పార్టీని నడిపిస్తున్నాడనే ప్రచారంలో ఉన్నటువంటి వ్యక్తి, అన్ని శాఖలకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూస్తున్నటువంటి వ్యక్తి ఎర్రబుక్కు పేరు చెప్పి ప్రజల్ని భయపెడుతుంటే, ఎర్రబుక్కు పేరుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గతంలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా బలమైన శక్తులుగా పనిచేసినటువంటి వారి మీద కేసులు పెట్టి ఆధారాలు లేకుండా జైళ్లలో దాదాపు 120-130 రోజులు మగ్గుతుంటే ఈ సమాజానికి పట్టినటువంటి పీడ ఎవరికి కనపడదు. ఈ చీడ తొలుస్తున్నటువంటి రాజ్యాంగాన్ని చిదిమేస్తున్నటువంటి ఈ వ్యవహారాలు ఎవరికి కనపడవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవడో ఒక చిన్న తప్పు చేస్తాడు, చిన్నది పెద్దది తప్పు ఎవడు చేసినా తప్పే, మేమేమి దాన్ని ఎంటర్టైన్ చేయట్లేదు. మీరు మరి ఇక్కడ ఒక ఎమ్మెల్యే ప్యాకాటాడండ్రా అంటాడు, అది తప్పుగా అనిపించదు. ఒక ఎమ్మెల్యే 5 కోట్ల డబ్బులు తీసుకున్నాడని ఒక ఎంపీ గురించి చెప్తుంటాడు, అది పట్టదు. ఒకరు మీరు కత్తులు తీసుకొని నరకండ్రా నేను చూసుకుంటానంటాడు, అది మనకి వినపడదు కనపడదు. అంటే ఈ రాష్ట్రంలో ఏ చిన్న తప్పు జరిగినా అది వైఎస్ఆర్సీపీకి అంటగట్టేయటం. వరదలు వచ్చేసి ఓడొచ్చేసి ప్రకాశం బ్యారేజీని కొడితే అది వైసీపీ తప్పు. బుడమేరు కొట్టకొచ్చేసి విశాఖపట్నాన్ని ముంచేస్తే అది వైసీపీ తప్పు. 16 సంవత్సరాలు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రికి 40 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఏ సంబంధం ఉండదు. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి మంత్రికి సంబంధం ఉండదు, ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు, ప్రధానమంత్రికి సంబంధం ఉండదు, ఈ రాష్ట్రానికి రాజధాని ఇస్తానన్నటువంటి ఎన్డీఏ కూటమికి సంబంధం ఉండదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిదానికి ఎగిరి గంతేస్తుంటుంది మీడియా. మరి ఒంటి కాలు మీద పరుగులు పెడుతుంటారు. ఎన్డీఏకి సంబంధం ఉండదని గట్టి మాట్లాడుతున్నా. మరి ఎన్డీఏ అభ్యర్థి తగదునమ్మా అనేసి తమిళనాడుకు చెందిన వ్యక్తిని తెచ్చి ఉపరాష్ట్రపతిగా బరిలోకి దింపితే మీరెందుకు మన తెలుగు వాడిని కాదనేసి అతనికి మద్దతు పలికారు రాజ్యసభ ఎన్నిక? ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం చాలా స్పష్టం. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్నికలు జరగకుండా గౌరవప్రదంగా పార్టీలకు అతీతంగా ఎన్నుకోవాల్సినటువంటి వ్యవహారం లాగా అది జరగాలనేది మా యొక్క ఆలోచన. దానికి అనుకూలంగానే గెలిచేటటువంటి అభ్యర్థి, అందరి మద్దతు ఉన్నటువంటి అభ్యర్థి, ఎక్కువ శాతం ప్రజలు లేదా నాయకులు లేదా పార్టీలు కోరుకుంటున్నటువంటి వ్యక్తిగా తనకు సపోర్ట్ చేసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే చేసిందా? ఈ దేశంలో ఎవరు చేయలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందా? కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటావు, రాహుల్ గాంధీతో చేతులు కలుపుతావు, మోడీని తిడతావు, మోడీ గురించి నల్ల బ్యాడ్జీలు వేసుకొని ఢిల్లీలో వెళ్ళేసి ధర్నాలు చేస్తావు, ఇవాళ మళ్ళీ మోడీతో పొత్తు పెట్టుకుంటావు. మేము అట్లా చేయట్లేదే. మేమేమి చంద్రబాబు నాయుడు కాబట్టి ఇది తెలివైన రాజకీయం, తెరచాటు రాజకీయం కాదు. ఇది తెలివైనటువంటి రాజకీయం, సిద్ధాంతాలు లేని రాజకీయం కాదు, తెలివైన రాజకీయం. చంద్రబాబు చేస్తే ఒప్పు, ఇంకెవ్వరు చేసినా తప్పు. తెలుగుదేశం పార్టీ చేస్తే ఒప్పు, ఇంకెవరు చేసినా తప్పు. ఇవాళ నేను ఒక పేపర్లో ఒక న్యూస్ చూసా సార్. మద్యం తాగి మద్యం మత్తులో ఒక బైక్ని తీసుకెళ్లి డివైడర్ కొట్టి ఆ బైక్ తగిలి 20 మంది ప్రాణాలు పోతే 19 మంది ప్రాణాలు పోతే బైకర్తో కలిపి 20 పోతే ఇవాళ మద్యం మత్తులో యాక్సిడెంట్ అయిందని రాస్తాడు, నాణ్యమైన మద్యం తాగి యాక్సిడెంట్ అయిందని రాస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా చెప్తుంది,
మద్యం విచ్చలవిడిగా పారించడం వల్లనే, మద్యం అందుబాటులో ఉండడం వల్లనే ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్తున్నాం. ఏ ప్రాణమైనా అది 20 మంది అవ్వచ్చు, 19 మంది అవ్వచ్చు, ఒక్కరు అవ్వచ్చు. 2 గంటల 25 నిమిషాలకి మద్యం మత్తులో మనిషి స్పృహలో లేనంతగా మద్యం అందుబాటులో ఎందుకుందండి ఈ రాష్ట్రంలో? ఎక్కడుంది? లేదా ప్రతి గ్రామ వీధుల్లో ఉంది. బడుల దగ్గర, గుడుల దగ్గర విచ్చలవిడిగా మద్యం ఏరులై పారుతుంది. ఎక్సైజ్ శాఖ మొద్దు నిద్రపోతుంది. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలకి కారణాలు ఇవే. చిన్న చిన్న బిళ్ళలు, మైనర్ బిడ్డల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, స్కూల్ పిల్లల్ని 8వ తరగతి పిల్లల్ని తీసుకెళ్లేసి అత్యాచారం చేస్తున్నారు. విద్యాశాఖ పడకేసింది, బొద్దింకల భోజనం పెడుతున్నారు. విద్యాశాఖలో బ్యాగుల నుంచి పుస్తకాల దగ్గర కొరత ఉంది. వసతులు లేక పిల్లలు చనిపోతున్నారు. తాగడానికి కనీస మంచినీటి సౌకర్యం లేక దాదాపు 10ల సంఖ్యలో పిల్లలు చనిపోతూ ఉంటే, గురుకుల పాఠశాలలో పిల్లల బాత్రూముల్లో కెమెరాలు పెట్టినటువంటి ఉదాంతాలు బయటకు వస్తూ ఉంటే, ఇన్ని సమస్యలుంటే, ఇంత ఫెయిల్యూర్ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే, వీటన్నీ ఇక్కడ ఉన్నటువంటి మీడియాకి, ఇక్కడ ఉన్నటువంటి మేధావులకి కనపడకపోవడం హాస్యాస్పదం కదా అంటున్నా. మీరు రోడ్లు ఎక్కండి, బ్రేక్ చేస్తారు, 10 రోజులు మళ్ళీ గ్యాప్ తీసుకొని మీ బాస్ బెంగళూరుకి వెళ్ళిపోతాడు, మీరు మీ పనులు చూసుకుంటారు, ఆ తర్వాత మళ్ళీ 15 రోజులకు వస్తారు, మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటారు. ఎంత దుర్మార్గం సార్ ఇది, ఎంత దుర్మార్గం. వారంలో 4 రోజులు ఎక్కడ ఉంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత 2019 నుంచి 24 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఎన్ని రోజులు ఉన్నారు? ఈ 1 year లోనే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రోజులు ఉన్నారు? లెక్క ఇవ్వగలరా? 74 సార్లు ఎవరు సొమ్మని విహారయాత్రలాగా అమరావతి నుంచి హైదరాబాద్కి జర్నీలు చేస్తున్నారు. ప్రైవేటు విమానాల్లో ఎవరు ఎన్ని రోజులు ఉంటున్నారు? 74 సార్లు. అంటే కనీసం 74 రోజులు ఇక్కడ ఉన్నారు. నోటుకొచ్చిన లెక్క ఇక్కడ ఉన్నారు. నోటుకొచ్చిన లెక్క ఆధారాలు ఉన్నాయా సార్? పేపర్లో వచ్చినటువంటి వార్త సార్, అది అఫీషియల్ సార్. తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ సార్, అన్ని పేపర్లు, పేపర్ ఎవరిది మీది మాది ఏమి ఉండదు, ప్రతి పేపర్ లో ఉంది. విశాలాంధ్రలో వస్తుంది, ప్రజాశక్తిలో వస్తుంది, సాక్షిలో వస్తుంది, అన్ని చోట్ల వస్తుంది. ఆంధ్రజ్యోతి కనపడదు, వినపడదు. ఎందుకంటే బినామీ పత్రికలుగా వార్తలు ఎందుకు రాస్తారు? 120 సార్లు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ప్రయాణాలు చేసినట్టుగా రికార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను ఇచ్చాయి కాదండి, ఇంటెలిజెన్స్ ఉంటుంది, మీరు తీసుకోవచ్చు, ఎవరికైనా ఇస్తారు, అందుబాటులో ఉంటాయి. అది రెండోది, అనేక సందర్భాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, ఏకంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అయితే అందుబాటులో ఉండట్లేదని కూటమి ఎమ్మెల్యే అంటున్నాడు. సార్ నేను అంటున్నానా? ఎమ్మెల్యే అంటున్నారు. అంటే ఒక్క నిమిషం, ఇది నన్ను చెప్పనివ్వండి. 3 సంవత్సరాలు మూలన కూసున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు ప్రభుత్వంలో లేనప్పుడు కనపడనటువంటిది మీడియా కనపడదు. మీడియాకి ఎక్కడ చర్చాంశంగా అది అనిపించదు. ఓడిపోయినా కూడా ఈ 1.5 సంవత్సరంలో 15 కార్యక్రమాలు అంటే ఆల్మోస్ట్ నెలకి ఒక కార్యక్రమం, ప్రతి నెల ఒక కార్యక్రమం. సాటర్డే సండే అమరావతిలో పనిచేసే ఉద్యోగస్తులే ఊర్లకు వచ్చేస్తున్నారండి. ప్రభుత్వం గవర్నమెంట్ హాలిడే ఇచ్చింది, గవర్నమెంట్ ఇచ్చింది, చంద్రబాబు ఇచ్చారు, మేము కాదు ఇచ్చింది. మరి అలాంటిది సండే రోజు బెంగళూరు వెళితే అది చర్చనీయాంశము. చర్చనీయాంశము హైదరాబాద్కి చంద్రబాబు వస్తే అది చర్చనీయాంశం కాదు. హైదరాబాద్లోనే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉంటే అది చర్చనీయాంశం కాదు. హైదరాబాద్కి 80-90 సార్లు లోకేష్ గారు ప్రయాణం చేస్తే అది చర్చనీయాంశం కాదు. హైదరాబాద్లో ఒక ప్యాలెస్ కట్టినా, ఆయన అమరావతిలో ఒక ప్యాలెస్ కట్టినా, కుప్పంలో ఒక ప్యాలెస్ కట్టినా, ఎక్కడ పడితే అక్కడ ఎబ్బడి ముబ్బడిగా ఈ రాష్ట్రంలోనే, ఈ దేశంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి తాడేపల్లిలో ఒక ప్యాలెస్, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్ ఉంది. వాళ్ళకి హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, విజయవాడలో ఒక ప్యాలెస్, ఎక్కడెక్కడ వాళ్ళకి కూడా ప్యాలెస్ నాయకులు కదండి. నాయకులకు ఏముంది చెప్పండి? రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ముందు నుంచి డబ్బున్న కుటుంబం. అవునా? అనేక వ్యవస్థలకి, అనేక సంస్థలకి దారాదత్తం చేసినటువంటి స్థలాల యొక్క వివరాలు మీకు కావాలంటే కడప చుట్టుపక్కల, అలాగే పులివెందుల్లో ఉన్నటువంటి IIIT దగ్గర నుంచి తీసుకొని ప్రైమరీ స్కూల్స్ దాకా అనేక స్కూల్స్కి, కాలేజీలకి ఉచితంగా ల్యాండ్లు ఇచ్చినటువంటి కుటుంబం రాజశేఖర రెడ్డి గారిది. మరి చంద్రబాబు నాయుడు గారిది 2 ఎకరాల భూమితోటి మొదలైనటువంటి వ్యవహారం కదా. మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దేశంలోనే అత్యంత ధనవంతులైనటువంటి 10 మంది ప్రజాప్రతినిధులది ఒక లిస్టు రిలీజ్ అయింది రీసెంట్గా. ఆ రిలీజ్ అయిన దానిలో ఏపీ నుంచి 4 ఉన్నారు.
ఈ దేశం మొత్తంలో 10 మంది ఉంటే బాస్ కూడా ఉన్నాడు. ఏపీ నుంచి 9 ఉన్నారు. నలుగురిలో మీ బాస్ వినండి సార్ నలుగురిలో అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అత్యంత ధనవంతుడైనటువంటి కేంద్ర మంత్రి పెమ్మసాని గారు, అత్యంత ధనవంతుడైనటువంటి రాష్ట్ర మంత్రి నారాయణ గారు, లోకేష్ గారు. ఇంకెవడికి స్థానం లేదు. ఇంత దోపిడీ జరుగుతున్నా, లూటీ జరుగుతున్నా, పెట్టుబడుల పేరుతోటి విదేశాలకు వెళ్ళి డబ్బుని దాచుకొని వస్తున్నా చర్చించండి సార్. చర్చలు లేకపోతే ఎట్లాగా? ఖచ్చితంగా చర్చించండి. మీరు బ్రేకులు తీసుకోకుండా, అంటే అయిపోయి కూటమి ప్రభుత్వంకి వ్యతిరేకత స్టార్ట్ అయిపోయిందని ఒక మాన్యాలో లేకుండా, ఆ వ్యతిరేకతలో మీకెంత గెయిన్ అయింది, నిజంగా మీ పార్టీలో మార్పు వచ్చిందా, మీ అధినేతతో అపాయింట్మెంట్లు ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళు కాకోకుండా మిగతా వాళ్ళకి అపాయింట్మెంట్లు దొరుకుతున్నాయా, అధినేత యొక్క ఆశీర్వాదమో ఆయన దర్శనమో జరుగుతోందా, ఏంటో ఫస్ట్ చూడండి. పార్టీలో ఎంతవరకు మార్పు వచ్చింది, గతానికి ఇప్పటికి మార్పు ఉందా లేదా, మనం చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, కోటి సంతకాల సేకరణ ఎంతవరకు వచ్చింది అనేది మీరు ఒకసారి అవలోకనం చేసుకోండి ఎమ్మెల్యే గారు. తప్పకుండా సార్. మొట్టమొదటిది మీరు ఇందాక కూడా ఇదే విషయాన్ని మాట్లాడినప్పుడు అది మీరు మళ్ళీ మాట్లాడకుండా మీరే మళ్ళీ ఇంకొక అంశాన్ని తీసుకున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వారంలో దాదాపు 5 రోజులు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నారు. ఎమ్మెల్యేలకు కాదండి, నాయకులకి, కార్యకర్తలకి, ఓటర్లకి కనీసం రోజుకి 200 మంది నుంచి 300 మంది కలుస్తున్నారు. ఒక్కసారి ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి మీడియా వ్యవస్థలు ఏదైనా సాటర్డే సండే కాకుండా మీరు వస్తే నేను తీసుకెళ్తా, ఆ రోజు ఎంత లైన్ ఉంటుంది, ఎంతమందిని కలుస్తున్నారు, ఎంతమందితోటి ప్రత్యేకమైనటువంటి మీటింగ్లు ఉంటున్నాయి, వ్యక్తిగతమైనటువంటి మీటింగ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు గమనిస్తారు. ఒక తప్పుడు ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా నాయకుడి మీద తెలుగుదేశం పార్టీ దానికి అనుబంధంగా ఉన్నటువంటి పచ్చ మీడియా చేసి విస్తృతంగా ప్రచారం చేసింది, ఆ యొక్క భ్రమను కల్పించింది. ఇది అక్షర తప్పు. వారు రాసిన ప్రతి అక్షరం అబద్ధం. వారందరికి అందుబాటులో ఉంటారు. ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండడు అనేటటువంటి మాట నేను ప్రతి వారం కలుస్తాను. నేను ఏదన్నా కార్యక్రమం ఉండి ఒక వారం కాన్స్టిట్యున్సీలో ఉంటే వెళ్ళను, అదర్వైజ్ వెళ్ళిన ప్రతిసారి కలిసి వస్తాం. నేనే కాదండి, ఇన్ఛార్జ్లుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, వారికి ఆ రోజు ఉన్నటువంటి అవసరాన్ని బట్టి వారు వస్తారు, కలుస్తారు, పోతున్నారు. మీరు రాండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తా పక్కా. మీరు 100% ఎవరినైనా పంపండి, నేను తీసుకెళ్తా. ఒక సాధారణ వ్యక్తిని పంపండి. అపాయింట్మెంట్ కావాలి అంటే తాటిపర్తి చంద్రశేఖర్, ఎర్రగొండపాలెం చంద్రశేఖర్ గారితో మీరు సంప్రదించండి. జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం కోసం ప్రతి ఒక్కరికి మీకు అవసరం ఉంటుంది, ప్రతి ఒక్కరికి మీకు చూడండి. రెండవది సార్, కోటి సంతకాల సేకరణ. మీరు గ్రామాల్లో ఉండండి. 3 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో కనపడలా. మేము మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఏదో ఒక కార్యక్రమం, అది బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కావచ్చు, లేదా ఇప్పుడు చెప్పినటువంటి 15 కార్యక్రమాలు కావచ్చు, బాబు గారు ఇస్తానన్నటువంటి హామీల్ని ఇవ్వనటువంటి కార్యక్రమం కావచ్చు, ఇప్పుడు కోటి సంతకాలు కావచ్చు. ప్రతి గ్రామంలో చిన్న స్థాయి దగ్గర నుంచి పై స్థాయి వరకు మీరు పదవులు ఇచ్చారంటున్నారు. తప్పకుండా ఇవ్వాల్సిందే. ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు ఎక్కువ మంది వచ్చేసి ఉత్సాహంగా పని చేయాలి అంటే పదవులు ఇవ్వాలి. ఆ ఇచ్చినటువంటి వాళ్ళ వల్లనే ఇంత సక్సెస్గా కార్యక్రమాలు జరుగుతున్నాయి, అదర్వైజ్ జరగవు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో బయటకు వస్తే ఎంతమంది వస్తున్నారు? శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు జక్కంపూడి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎక్కడున్నారు? ఏం పనులు చేస్తున్నారు వాళ్ళు? యూత్ని ఎంకరేజ్ చేయడానికి, యూత్ని ఇంకా బాగా యాక్టివ్ చేయడానికి, పార్టీని బలోపేతం చేయడానికి వాళ్ళిద్దరు ఎక్కడికి పోయారు, ఏం చేస్తున్నారు? వారి కార్యక్రమాలు, కార్యాచరణ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈ కమిటీలు, వాటికి నిర్మాణము, వాటిని తీసుకోవాల్సినటువంటి విధానాలు వీటి మీద ఉంటాయి. సరే, ఎక్కడున్నారు, ఎక్కడికి తీసుకురమ్మంటారు? ఇక్కడికి తీసుకురమ్మంటారా? సో కార్యక్రమాలు, మీలాంటి ఎమ్మెల్యేలు కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారికి అదృష్టం. ఎందుకంటే మెడికల్ కళాశాలల పైన మీరు ఒక ఉద్యమం చేపట్టారు, ఓకేనా? అది ఎంతవరకు పోతుంది? అయితే గవర్నమెంట్ ఆల్రెడీ ఒక స్టాండ్ తీసేసుకుంది దాని మీద. మీదంతా కంఠశోష అవుతుంది తప్పితే లాభం లేదు. ఎందాక దానికోసం ఏం జరగదండి. తీసుకున్నారు వాళ్ళు, కంఠశోకం కాదు. వాళ్ళు ఏ స్టాండ్ తీసుకున్నా 3 అంశాల మీద ప్రభుత్వం బాధ్యతతో ఉండాలి. మొట్టమొదటిది విద్య, రెండవది వైద్యం, మూడవది వ్యవసాయం కానీ వ్యాపారం కానీ.
వీటిలో విధానపరమైనటువంటి నిర్ణయాలు ఉండాలి తప్ప వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలకి తావే ఉండకూడదు. వైద్యం అనేది ప్రజల యొక్క హక్కు. ఈరోజు నా నియోజకవర్గంలో ఇది చాలా ఇంపార్టెంట్ సార్, మీరు ఖచ్చితంగా దీన్ని మీరు ప్రమోట్ కూడా చేయాలి. నా నియోజకవర్గం దాదాపు మా హెడ్ క్వార్టర్కి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, మా జిల్లా హెడ్ క్వార్టర్కి. అట్లాగే మాకు 250 కిలోమీటర్ల దూరంలో రాజధాని ఉంది. ఈ రెండిటికి చేరాలన్నా హాస్పిటల్స్ అక్కడే ఉంటాయి కాబట్టి కనీసం అంటే 10,000 నుంచి 20,000 ఖర్చు, మినిమం 3 గంటల నుంచి 5 గంటలు దూరం ప్రయాణం. ఈ లోపల చనిపోతున్నటువంటి కుటుంబాలు అనేకం. రీసెంట్గా కూడా ఒక హార్ట్ స్ట్రోక్ వస్తే అక్కడ మాకున్నటువంటి 100 పడకల హాస్పిటల్లో కార్డియాలజీకి సంబంధించినటువంటి స్పెషలిస్ట్ లేకపోవడం వల్ల ఓ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఒక మంచి అత్యంత ఎక్కువ కష్టపడ్డటువంటి మా పార్టీ కోసం నిలబడ్డటువంటి వ్యక్తి చెన్నై అనేటటువంటి వ్యక్తి హార్ట్ స్ట్రోక్ వస్తే ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకెళ్తే 2 రోజులకు 90,000 బిల్లు. అయినా కాదండి, అయినా అక్కడ ట్రీట్మెంట్ జరగల. వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల వారిని అక్కడి నుంచి తీసుకెళ్ళి అమరావతికి తీసుకెళ్తే ఆరోగ్యశ్రీ లేక 4 హాస్పిటల్ తిరిగి ఎవరు చేర్చుకోకపోతే పెట్టుకునేటటువంటి స్థాయి అతనికి లేక అతను వెళ్ళి జీజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళాడు. ఆ రోజు ఆదివారం కావటం, ఆ తర్వాత రోజు దీపావళి ఉండడం, ఆదివారం దీపావళి దగ్గర 2 రోజులు ఉండటం, డాక్టర్లు అందుబాటులో లేకపోవడం వల్ల చనిపోయాడు. 3 రోజులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి కొట్టుమిట్టలాడి చనిపోయాడు. 3 ఆడపిల్లలు. వాళ్ళ ఆరోగ్యశ్రీని ఎత్తివేశారు, వైద్య కళాశాలని ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి చర్య. దీని మీద ప్రభుత్వం వెంటనే వారు వెనక్కి తీసుకోవాలి ఆ నిర్ణయాన్ని. వాళ్ళు స్టాండ్ తీసుకుంటే రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఖచ్చితంగా అది క్యాన్సిల్ అవుతుంది, అది ప్రభుత్వ పరమే అవుతుంది తప్ప ఇది కొనసాగించనిచ్చేటటువంటి పరిస్థితి లేదు. అవసరమైతే ఎంతకైనా ఉద్యమిస్తాం. ఇవాళ 1 కోటి సంతకాల సేకరణ తీసుకొని గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాం. ఆ గవర్నర్ గారు కూడా స్పందించకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. వైద్యాన్ని మాత్రం ప్రైవేటీకరించేటటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం మానుకోకపోతే యుద్ధమే ప్రభుత్వం మీద ప్రకటిస్తాం. దీనిలో ఎలాంటి సందేహం 100%. సార్, ఇంకొక టాపిక్ ఇక్కడ అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకల్చెరు లిక్కర్ నకిలీ మద్యం తయారీ డెన్ బయటపడింది. ఇంకా చాలా చోట్ల ఇబ్రహీంపట్నంలో ఒక డెన్ బయటపడింది. ఇక విశాఖ జిల్లా అనకాపల్లి దగ్గర పాలకొల్లు, అనకాపల్లి, ఏలూరు అన్ని బయటపడ్డాయి. నెల్లూరు బయటపడినా ఇక్కడ వచ్చేసి సరే అక్కడ మొలకల్చెరు అంటే తంబళ్లపల్లి నియోజకవర్గం టీడీపీ నియోజకవర్గం జయచంద్రారెడ్డి ద్వారా ఇదంతా జరిగింది అంటారు. దాంట్లో ఆయన ఫ్రెండ్ జనార్దన్, అద్దెపల్లి జనార్దన్ A1గా ఉన్నాడు. ఇంకా జయచంద్రారెడ్డి పిఏ అంతా. జయచంద్రారెడ్డి ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. సిట్టుని ఏర్పాటు చేశారు. సిట్టు ఏం చేస్తుందో అర్థం కాలేదు. దాని మీద ఆరోపణలు వచ్చేసి జనార్దన్ రావు ఒక వీడియో ఇచ్చాడు. మీ పార్టీ మాజీ మంత్రి జోగి రమేష్ గారి ఆదేశాల ప్రకారమే నేను ఇది తయారు చేశాను, 2023 నుంచే ఉంది, మొలకల్చెరువు కూడా అందుకే వెళ్ళాను నేను చెప్పాడంట. అంటే మీ జోగి రమేష్ గారేమో చాలా స్టబన్గా ఉండేసి నేను ప్రమాణం చేస్తా అని, ఇంకా అసలు ఏ టెస్ట్కైనా నేను రెడీ, అది ఇది అని గట్టిగా ఈరోజు కూడా అమ్మవారి గుడికి వెళ్ళలేదు ప్రమాణం చేశాడు నేను చేయలేదని. ఇంత గట్టిగా చెప్తున్నారు, వాళ్ళేమో ఆరోపణలు చేస్తున్నారు. మీరే ముందు కోర్టుకు పోయి ఒక పిటిషన్ ఇచ్చి కదా ఇట్లా జరుగుతుంది, దీంట్లో నిజానిజాలు తేల్చమని పోలీసుల్ని ఆదేశించండి, ఒక ఎంక్వైరీ వేయండి అని మీరు అడగచ్చు కదా, ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఖచ్చితంగా అది కూడా చేస్తాం సార్. అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా కల్పించండి కోర్టులు వేసింది ఎందుకు పెండింగ్ ఉందో ఆ కోర్టు వారు చెప్పాలి. రెండవది మీరన్నటువంటి అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేయడం అనేటువంటిది మొదటి రోజు నుంచి చేస్తున్నటువంటి ప్రక్రియ. ఏ సమస్య వచ్చినా అది వైఎస్ఆర్సీపీ నాయకుడు చేసినట్టే. ఒక వ్యక్తి, ఒక హిందూ ధర్మాన్ని పాటించేటటువంటి వ్యక్తి భగవంతుడి మీద ఒట్టేస్తూ లై డిటెక్టివ్ టెస్ట్కి మేము సిద్ధమని చెబుతూ నాకు సంబంధం లేదని చెబుతుంటే నీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే చెప్పాలి. కానీ ఒక నిందితుడిని, ఒక నేరస్తుడిని నువ్వు భయపెట్టి నీకు అనుకూలంగా వాంగ్మూలం ఇప్పించుకొని ఒక వీడియోని రికార్డ్ చేయించి ఫోన్ పోయిందన్నటువంటి వ్యక్తితోటి ఏ ఫోన్తో ఎవడో రికార్డ్ చేశాడో వాడిని భయపెట్టి చేశాడా, వాడిని భ్రమపెట్టి చేశాడా, వాడికి ఏ విధంగా తాయిలాలు ఇస్తానని చేశాడో చూపించకుండా ఫోన్ పోయిందనేది అతనే మొదటి రోజు రిలీజ్ చేసినటువంటి ఇంటర్వ్యూలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన కానీ జోగి రమేష్ గారి ప్రస్తావన కానీ ఉండదు. రెండవసారి ఎవరో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలోని పెద్దెవడో భయపెడతాడు, బెదిరిస్తాడు, అతనికి ఏదో
చెప్తాడు, ఇమీడియట్గా ఒక రిలీజ్ చేస్తాడు, ఒక వీడియోని బయటకు వదిలేస్తారు, అదే అబద్ధమని వాళ్ళు బట్టగాల్సి పైన వేసేస్తే మేము దులుపుకుంటూ ఉండాలి. ఏం అన్యాయం, ఏమి దుర్మార్గం ఇది? లిక్కర్ కేసులో పట్టుబడ్డటువంటి నిందితుడు, నేరస్తుడు జయచంద్రారెడ్డి అయితే అతన్ని నువ్వు అరెస్ట్ చేయకుండా సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అయ్యే ఒక సిట్ వేసుకొని నువ్వు ఈ రాష్ట్రంలో ఏ వ్యవహారం జరిగినా సిట్ వేస్తాడు. ఎందుకంటే అదైతే సిట్ అంటే కూర్చుంటుంది, స్టాండ్ అంటే లేస్తుంది. అది వేసేసి చేతులు దులిపేసేసుకొని ఎవడో ఒకడి మీద అభరణం వేసేస్తారు. జనార్దన్ రావు అనేటటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి వాంగ్మూలానికి ఉండేటటువంటి శాంక్టిటీ ఏంది? ఒక నేరస్తుడు ఇచ్చినటువంటి దానికి స్టేట్మెంట్కి, ఒక తప్పు చేసినటువంటి ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి ఏ విధమైనటువంటి లీగల్ శాంక్టిటీ ఉంటుంది? రెండవది, అసలు ఈ పార్టీలో జరుగుతున్నటువంటి తప్పుని సరిదిద్దుకోకుండా ఇంకొకరి మీద వేసేటటువంటి ఆలోచన, ఇది చాలా పెద్ద స్కామ్. ఇది కల్తీ మద్యం అనేది అతి పెద్ద స్కామ్. ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఎక్సైజ్ శాఖలో 10% ఎప్పుడు గ్రోత్ ఉండేది, లాభాలు ప్రతి సంవత్సరం 10% వచ్చేది. లాస్ట్ ఇయర్ 3% వచ్చింది, అంటే 7% తగ్గింది. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుస్తున్నా, విచ్చలవిడిగా పర్మిట్ రూములు నడుస్తున్నా, విచ్చలవిడిగా 24 గంటల మద్యం వేరులై పారుతున్నా ఆదాయం ప్రభుత్వానికి రావట్లా. ఏమవుతుంది అంటే ఈ నకిలీ మద్యం తయారైనటువంటి మద్యమే ఈ యొక్క షాపులకి వెళుతుంది. తయారీ వాళ్ళదే, విక్రయం వాళ్ళదే, సప్లై వాళ్ళదే. ఏజెంట్లను పెట్టుకున్నారు. సినిమా డిస్ట్రిబ్యూటర్లకి డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినట్లుగా వీళ్ళు కూడా ఆ సొంత సైన్యాన్ని, సొంత నాయకుల్ని, ఒక్కొక్కడిని కోటీశ్వరుని చేసేయాలి, ఒక్కొక్కడికి మరో ఎలక్షన్కి డబ్బు పెట్టేటటువంటి నాయకుడిగా తయారు చేయాలి, మద్యాన్ని ఏరులై పారించాలి, దాని మీద వచ్చేటటువంటి డబ్బు అంతటిని వాళ్ళ ఖాతాల్లోకి, ఖజానాలోకి వేసుకోవాలి. ఎక్కడో ఒక చోట దొరికింది అంటే ఎవడో తప్పు చేశాడు అనుకోవచ్చు. రాష్ట్ర నలుమూలల మద్యం దొరుకుతుంటే, నలుమూలల దాని సప్లై చైన్ బయటపడుతూ ఉంటే, నలుమూలల తెలుగుదేశం నాయకులు దీని ఏజెంట్లుగా వ్యవహరిస్తూ ఉంటే, ప్రభుత్వంలో నడిచేటటువంటి షాపుల్ని, ఆ ఉద్యోగస్తుల్ని తీసేసి ప్రభుత్వం నుంచి తొలగించి షాపుని తెలుగుదేశం నాయకుడికి అప్పచెప్పి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తని దాని లోపల కూర్చోబెట్టి, మీరు ప్రైవేట్ వ్యవస్థతోటి మద్యం వ్యాపారం చేపిస్తూ మీరు ఇక్కడ కల్తీ మద్యాన్ని తయారు చేపిస్తున్నారు. ఇది స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది. రాష్ట్రంలో 2 గంటల 25 నిమిషాలకు జరిగినటువంటి యాక్సిడెంట్లో మద్యం మత్తులో ఉండి వాడు పడి 19 మందిని చంపేస్తూ తను కూడా చనిపోయాడు అంటే ఇంకెంతకంటే ఆధారం కావాలా మీకు? ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పి నకిలీ మద్యాన్ని ఇస్తూ ఒక కుటీర పరిశ్రమ లాగా ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఇది అక్షర సత్యం. దీనికి అనేక రకాలుగా అనేక చోట్ల బయటపడుతున్నటువంటి ఈ ఉదంతాలే ఉదాహరణలు. ఇకపోతే ఎలా ఉంది ఎర్రగొండపాలెం నియోజకవర్గం? బ్రహ్మాండంగా ఉంది. ఎమ్మెల్యే గారు అందుబాటులో లేరంట పాపం. ఆల్వేస్ అందుబాటులో ఉంటాడు. పులి అయిపోయాడు, ఎప్పుడో ఒకసారి అలా వెళ్తాడు, అవే వీడియోల్ని వాళ్ళు సోషల్ మీడియా టీం ట్రోల్ చేస్తా కూర్చుంటే అందుబాటులో ఉండడం కష్టమైంది, ఏం కావాలని హైదరాబాద్ పోవాలంటున్నారు. ఎలా ఉందంటారు? నిజంగా మీరు అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలను అడగండి. ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత ఒక్క రోజన్న నిద్ర చేసినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు అంటే చంద్రశేఖర్. కార్యక్రమాలప్పుడు అక్కడ ఇక్కడ పడుకోవడం వేరు. ఈరోజు ఇంటిలో ఒక ఇల్లు తీసుకొని అక్కడే ఉండి అక్కడే ఆఫీస్ పెట్టుకొని రాజకీయం చేస్తుంది కేవలం చంద్రశేఖర్ మాత్రమే, ఇంక్లూడింగ్ ఏ పార్టీ అయినా కానివ్వండి. ఇప్పటి వరకు రెంట్కే, మేము అంత ఆస్తిమంతులు కాదు, పేదవాళ్ళం కాబట్టి రెంట్కే తీసుకొని కింద ఆఫీస్ ఉంటుంది, పైన ఇల్లు ఉంటుంది. రెండవది, వారంలో సాటర్డే సండే తప్ప మీకు ఏ రోజైనా అందుబాటులో ఉంటాం. ఏదైనా కార్యక్రమాలు ఉంటే అధికార ప్రతినిధిగా ఉన్నాను కాబట్టి, ప్రెస్ మీట్లు ఉంటాయి కాబట్టి విజయవాడకి వెళ్తుంటాను, వస్తుంటాను. వ్యాపారం కూడా ఉంది, వ్యాపారం కూడా చేసుకోవాలి. మేము రాజకీయాల మీద డబ్బు సంపాదించేటటువంటి ఆలోచన కానీ అవసరం కానీ అలాంటి పోకడ కానీ నాకు లేదు కాబట్టి, రెక్కాడితే డొక్కాడని కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి ఖచ్చితంగా పని చేసుకోవాలి, నా వ్యాపారం చూసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా వస్తున్నాను. ఒక వారం ఎక్కువ శాతం కాన్స్టిట్యున్సీలో ఉంటాను, ఒక వారం 2-3 రోజులు ఎక్కడ ఉంటాను, 2-3 రోజులు విజయవాడ లేదా కాన్స్టిట్యున్సీలో. కంటిన్యూ ప్రోగ్రామ్స్ ఉంటూనే ఉంటున్నాయి కాబట్టి 1-2 రోజుల వ్యవధిలోనే ప్రయాణం చేస్తూ ఉంటాను. మీ నియోజకవర్గం 10 మీకు 100%.
నేను సమర్థుడిని అయితే నాకు పదిలంగా ఉంటుంది, నేను అసమర్థుడిని అయితే ఇచ్చినా కానీ ఉపయోగం ఉండదు కదా. మరి ఆదిమూలపు సురేష్ గారు మీరు ఎప్పుడు రాజీ పడిపోతున్నారు సార్? నాకేం రాజీ లేదు సార్, లేదా? 100% ఎవరి ప్రయత్నం వాళ్ళది. వారు నాకు అడ్డుగా అవుతారు, వారు అడ్డొస్తారని నేను అనుకోవట్లేదు. వారు సీనియర్ నాయకుడు. నేను మొన్న లాస్ట్ టైం మన చర్చలో కూడా చెప్పాను, వారు సీనియర్ నాయకుడు, వారంటే గౌరవం ఉంది. రాజకీయాల్లో ఒక ప్రాంతం కావాలని కోరుకోవడం తప్పేం కాదు, వారు కోరుకుంటున్నారేమో నాకు తెలియదు, నాతో అయితే ఇప్పుడు అనలేదు. నేనేమంటున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎర్రగొండపాలెంలో 2029లో పోటీ చేసేది నువ్వే చంద్ర అని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి, నాకు ఆ బాధ్యత ఉంది కాబట్టి, అక్కడ ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి, ఆ ప్రాంత ప్రజలకి నేను రుణపడి ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా 2029లో ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసేది నేనే అని ఖచ్చితంగా ఘంటాపదంగా మేము చూద్దాం. మీ నాయకుడు మాట ఎంతవరకు నిలబెట్టుకుంటారనేది చూద్దాము. ఇక వెలుగొండ ప్రాజెక్టు మీకంత వరద, ప్రకాశం జిల్లా వాళ్ళకంత కూడా వరద. మరి వెలుగొండ ప్రాజెక్ట్ అయిపోయిందని ఆ రోజు మీరు అన్నారు. ఈ రోజు వచ్చేసి ఇంకా 2000 కోట్ల పనులు పెండింగ్ ఉన్నాయి. R&R ప్యాకేజీ ఇంకా 750 కోట్లు ఎంతో ఉంది. కాలువలు ఇంకా శ్రీకృష్ణ కాలువడు కట్టాలి అంటున్నారు. మరి ఎప్పుడు అవుతుంది అది వెలుగొండ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి అసలు? మేము ముందు నుంచే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తికి వెలుగొండ ప్రాజెక్టు మీద పెద్ద బాధ్యత కానీ పెద్ద ప్రేమ కానీ లేదు అనేది ఇది అనేక సందర్భాల్లో రుజువైంది. చంద్రబాబు నాయుడు గారు 2004కు ముందు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఈ 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ని ఆయన ఏం చేయలే, శంకుస్థాపనలు చేశాడు, వెళ్ళిపోయాడు. అప్పుడేం కంప్లీట్ చేయలేదు, ఖర్చు పెట్టలేదు. మీరు ఆర్టీఐ నుంచి మీరు దాని వివరాలు తీసుకోండి, మీకు ఈజీగా కనపడిపోతుంది. ఇది వాస్తవం, నేనేం కల్పించినటువంటి కథ కాదు. 2004 నుంచి రాజశేఖర్ రెడ్డి గారు దాన్ని ఒక భగీరథుల్లాగా ఆ యొక్క వెలుగొండ ప్రాజెక్ట్ని పర్మిషన్స్ తీసుకొచ్చి ల్యాండ్ అక్విజిషన్ చేసి డిపిఆర్లు సిద్ధం చేసి టెండర్లు పిలిచి వర్క్ని స్టార్ట్ చేసి దాదాపుగా 11 కిలోమీటర్లు ఒక టన్నల్ని, ఇంకొక టన్నల్ని 4 కిలోమీటర్లు, 16 కిలోమీటర్ల పైచిలకు ఆయన కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మళ్ళీ దాని మీద చిన్న చూపు చూపించాడు, చౌత ప్రేమని ప్రదర్శించాడు, కంప్లీట్ చేయలే. అప్పుడు కూడా ఏం ఖర్చు పెట్టలే. మళ్ళీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 టన్నల్స్ కంప్లీట్ చేసాం. ఏదైతే ట్యాంక్ ఉంటుందో ఆ ట్యాంక్ కంప్లీట్ చేసాం. స్టోరేజ్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ ట్యాంక్ని కంప్లీట్ చేసాం. ఇవాళ ఒక టన్నల్ సంపూర్ణంగా కంప్లీట్ అయ్యి హెడ్ రెగ్యులేటర్ ఫిట్ చేసి అక్కడి నుంచి వాటర్ నింపుకోవచ్చు. R&R ప్యాకేజ్ ఇవ్వాలి, వాటర్ని తీసుకురావాలి. ఇంకొక దానిలో ఒక మిషన్ ఇరుక్కపోయి ఉంది. ఆ మిషన్ ఇరుక్కపోయినటువంటి ప్రాంతం కొంత లైనింగ్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. ఇది వాస్తవంగా వెలుగొండ ప్రాజెక్టులో పెండింగ్ ఉన్నటువంటి వర్క్. వెలుగొండ ప్రాజెక్ట్ అనే స్టోరేజ్ ట్యాంక్ ఏదైతే ఉందో, 41 TMCల స్టోరేజ్ ట్యాంక్ ఏదైతే ఉందో, దానిలో కేవలం R&R ప్యాకేజ్ ఇవ్వడం మాత్రమే ప్రభుత్వం చేయవలసినటువంటి పని. 1343 మందిని ఈరోజు వరకు అవార్డ్ చేయలే. 2004 నుంచి 2008 దాకా గజెట్ చేశారు. గజెట్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి. గుండంచెర్ల, సుంకేసుల, కల్నూతల అనేటటువంటి ప్రాంతాలు, 3 ప్రాంతాలు నా నియోజకవర్గానికి వస్తాయి. సుంకేసులలో 900 మందికి ఈరోజు వరకు కూడా అవార్డు చేయలేదు. ఎప్పుడు ఇస్తారో, డబ్బు ఎప్పుడు రిలీజ్ చేస్తారో తర్వాత సంగతి. నీకు అవార్డు వచ్చింది, నీకు R&R ప్యాకేజ్ ఇంత వస్తుంది ప్రభుత్వం నుంచి అనేటటువంటి అవార్డు ఇంకా చేయలేదు అంటే, గతంలో అనేక ప్రభుత్వాలు మారాయి. కాంగ్రెస్ మారింది, తెలుగుదేశం మారింది, వైసీపీ వచ్చింది, మళ్ళీ తెలుగుదేశం వచ్చింది. గతంలో కొంతమందిని దానిలో పొందుపరిచారు, మళ్ళీ కొంతమంది మిస్ అయ్యారు. ఈ 1.5 ఇయర్లో వాళ్ళని పొందుపరచాలి, ఎందుకంటే R&R ప్యాకేజ్ ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి. గతంలో మీరు ఎందుకు ఇలేదని క్వశ్చన్ మీరు వేస్తారు వెంటనే. గతంలో మేము నిర్మాణాన్ని కంప్లీట్ చేసే దానిలో దృష్టి పెట్టాం, R&R ప్యాకేజ్ మీద మేము ఇవ్వలేదు, ఇది వాస్తవం. R&R ప్యాకేజ్ మళ్ళీ కానీ గవర్నమెంట్లోకి వస్తే ఇస్తామని మాట ఇచ్చారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు జాతికి అంకితం చేసే రోజు. ప్రాజెక్టుని కంప్లీట్ చేయకుండా, ఒక పాత్రని నిర్మించకుండా R&R ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళని పంపించినంత మాత్రాన ఉపయోగం లేదు కాబట్టి ఆ పాత్రని కంప్లీట్ చేశాం. దానిలో నీటిని నిలువ చేసేటటువంటి సామర్థ్యాన్ని దానికి కల్పించాం. ఈరోజు R&R ప్యాకేజ్ ఇచ్చి పక్కకు పంపించడానికి అక్కడ వాళ్ళకి నివాస స్థలాలని ఏర్పాటు చేశాం. మా గవర్నమెంట్లో ఏర్పాటు చేశాం, నివాస స్థలాలని నిర్మించాం. వాళ్ళు R&R ప్యాకేజ్ ఇస్తే వెళ్ళిపోతారు. సింపుల్ బటన్ నొక్కితే డబ్బులు పడతాయి. ఆ పని చేయడానికి బటన్ నొక్కడమే ఉత్తమమైనటువంటి మార్గం ఈ దేశంలో.
ప్రజలేం పక్కన పెట్టలా 40% ఓట్లు వేశారు. చూద్దాం. డబ్బా మరి కొట్టుకుంటే వాళ్ళు 2029 కొట్టుకోనివ్వండి, అది వేరే ఎంత విషయం. శాతం ఓట్లు నేనేమంటానంటే ఈరోజు నీటిని నిల్వ చేయడానికి అనువైనటువంటి ప్రాంతం, రెడీగా ఉన్నటువంటి ప్రాజెక్టు కేవలం ఇవ్వాల్సిందెంత 800 కోట్లు. దాదాపు 2,17,000 కోట్లు అప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి 800 కోట్లు R&R ప్యాకేజ్ ఇవ్వలేడండి. ఇవ్వడు అని చెప్పడానికి ఉదాహరణే ఈ రోజుకి 1,343 మందిని ఇంకా అవార్డు చేయాలంటే ఆ కుటుంబాలు బయటికి పోవు, వాళ్ళకి డబ్బు ఇచ్చిన దాకా బయటికి పోవు. ఎందుకంటే వాళ్ళు స్థలాన్ని కోల్పోయినప్పుడు, వాళ్ళ పొలాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళకి చెక్ ఇచ్చారు, అతని వ్యక్తి అని తెలుసు క్లియర్గా, అతన్ని అవార్డు చేయకుండా గజెట్లో పేరుంది, అతను అక్కడ వ్యక్తి నివాసస్తుడని తెలుసు. వాళ్ళు ఏం నియమం పెడుతున్నారు, నిబంధన పెడుతున్నారు, 2006కు ముందు ఓటర్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ లేదా రేషన్ కార్డు కానీ కావాలంటున్నారు. కొంతమంది దగ్గర ఉండొచ్చు, కొంతమంది దగ్గర ఉండకపోవచ్చు. అక్కడ అతనికి ఇళ్ళు ఉన్నది అందరికీ తెలుసు, నివాసం ఉంటుంది అందరికీ తెలుసు, ఇప్పుడు ఓటర్ కార్డు ఉంది, అయినా 1,343 మందిని అవార్డు చేయలేదు. ఇదే విషయం మీద మన వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి నేను అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ గారితో, స్పెషల్ కలెక్టర్ గారు ఉంటే వారితో మాట్లాడేసి వచ్చాను. అలాగే కలెక్టర్ గారికి కూడా చెప్పాను, వెలుగొండ ప్రాజెక్టు మీద ఈ నిర్లక్ష్యం తగదు, ఇది కూటమి ప్రభుత్వం యొక్క తప్పిదం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చున్నట్లయితే R&R ప్యాకేజ్ ఇచ్చేసి 3 నెలల్లో కంప్లీట్ చేసేది. ఇవాళ తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించినటువంటి నాయకులు, మంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, అనేక మంది జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు వచ్చారు, తిరిగిపోయారు. ఇప్పటికీ ఎక్కువ ఉన్నటువంటి మిషన్ని బయటికి తీయలేదు, ఇప్పటికీ లైనింగ్ కంప్లీట్ చేయలేదు, ఇప్పటికే R&R ప్యాకేజ్ ఇవ్వలేదు, హెడ్ రెగ్యులేటరీ పని చేయలేదు. ఇంకెప్పుడు చేస్తారు? దీని మీదే ఒక పాదయాత్ర తీసుకోవాలని అనుకున్నాం, పెట్టదలుచుకున్నాం. ఎస్, మీరు చేస్తారా? నేనే చేస్తాను. ఎక్కడ నుంచి ఎక్కడికి? ఎర్రగొండపాలెం ప్రాంతంలోని పుల్లల చెరువు దగ్గర నుంచి వెలుగొండ ప్రాజెక్ట్ దాకా పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాం. కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ 1 ఇయర్ టైం ఇచ్చిన తర్వాత అది చేద్దామనుకున్నాం. సిపిఐ, సిపిఎం లాంటి ఇతరత్ర పార్టీలు కలిసి వచ్చేటటువంటి ప్రజానాయకులతోటి, ప్రజాప్రతినిధులతోటి కలిసి అది మొదలు పెట్టాలని అనుకున్నాం. ఖచ్చితంగా త్వరలోనే ప్రకటిస్తాం. వెలుగొండ ప్రాజెక్ట్ అది సంజీవని, ఆ ప్రాంత ప్రజల యొక్క పాదయాత్ర అనేది కదా. అంటే బాసు మళ్ళా పాదయాత్ర చేయాలంటున్నాడు, ఇప్పుడు మీరు పాదయాత్ర చేస్తేనే గెలుస్తాము, అధికారంలోకి వస్తాం అనేది మీరు నేను ఈ రోజు కొత్తగా చెప్పలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం వస్తున్నప్పుడు, మార్కాపురానికి ఆయన విజిట్ చేస్తానన్నప్పుడే మేము చెప్పాం, వెలుగొండ ప్రాజెక్టుకి మీరు అరాకుర సంవత్సరానికి 180 కోట్లు 200 కోట్లు రిలీజ్ చేస్తే, 5 సంవత్సరాల్లో 1000 కోట్లు చేస్తే, మీరే దాని మీద 3,000-4,000 కోట్లు పెండింగ్ ఉందని మీరే అంటారు. మీరే 200-300 కోట్లు రిలీజ్ చేస్తున్నారు, పైగా ఈ ఖర్చు కూడా చేయట్లేదు. మొదటైతే 800 కోట్లు రిలీజ్ చేసి ఫస్ట్ R&R ప్యాకేజ్ని ఇచ్చి వాళ్ళని పక్కన పంపించేసి సింగిల్ టన్నల్ తోటి వాటర్ని నింపండి. ఒకవేళ దీని మీద స్పష్టమైనటువంటి నిర్ణయం కానీ మీరు చెప్పకపోతే ఖచ్చితంగా పాదయాత్ర చేసి ఇక్కడ ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష ఏందో ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పాం. అది ఆ రోజు చెప్పినటువంటి మాట. రెండవది కూడా ఏంటంటే సార్, ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్గా, జిల్లాగా మార్కాపురాన్ని చేస్తామని వారు మాట్లాడారు. వారికి మీ ద్వారా ఇంకొక విన్నపం ప్రభుత్వానికి, శ్రీశైలం టెంపుల్ అది దాదాపు శిఖరం దాకా నా నియోజకవర్గంలోనే ఉంటుంది. అది ఇప్పుడు శ్రీశైలం కాన్స్టిట్యున్సీలో ఉంది టెంపుల్. అది మా ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి కలపాలనేది మా యొక్క ప్రాంత ప్రజల యొక్క కోరిక, మా జిల్లా ప్రజల యొక్క కోరిక కూడా. ఎందుకంటే విడగొట్టినట్టుగా ఉంటుంది టెంపుల్, ఎక్కడా కూడా దానికి యాక్సెస్ ఉండదు. ఈవెన్ కర్నూలు నుంచి రావాలంటే ప్రకాశం జిల్లాలో కలపమని టెంపుల్ స్థలం వరకు, టెంపుల్ వరకు. ఎందుకంటే మా ప్రాంతాన్ని, ప్రకాశం జిల్లాని నష్టపరిచారు, అనేక విధాలుగా నష్టపరుస్తూనే ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకి అందుబాటులో ఉండేటటువంటి టెంపుల్, ఆర్థికంగా ఎదుగుదలకు కలిగినటువంటి టెంపుల్, అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఎవరు కర్నూలు నుంచి వెళ్ళాలన్నా మళ్ళీ మా ప్రాంతానికి వచ్చి దోర్నాల నుంచే వెళ్ళాలి. ఎవరైనా కానీ టెంపుల్కి వెళ్ళాలంటే ప్రకాశం జిల్లాలో మా దోర్నాల, మా ఎర్రగొండపాలెం ప్రాంతానికి వచ్చి ఆ టెంపుల్కి వెళ్ళాలి, వేరే యాక్సెస్ లేదు. కర్నూలు ఎక్కడా, టెంపుల్ ఎక్కడా? దానిలో తీసుకెళ్లి శ్రీశైలం కాన్స్టిట్యున్సీలో టెంపుల్ని కలపడం ఏంటి? ఎట్లా మీరు విభజిస్తున్నారు? కాబట్టి దానిలో భాగంగా ఆ టెంపుల్ని ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి కలిపితే ఆ ప్రాంత ప్రజలకి, ఆ టెంపుల్ నిర్వాహకులకు కూడా బాగుంటుందనేది నా కోరిక, అది ప్రజలే ఆకాంక్ష. ఖచ్చితంగా. రెండవది ఇంకొకటి కూడా సార్, ప్రకాశం జిల్లాని
ఈ కూటమి ప్రభుత్వం దోపిడీ చేస్తుంది, దగా చేస్తుంది, మోసం చేస్తుంది. ఏఎంఆర్ అనేటటువంటి వ్యవస్థని తీసుకొచ్చి రీసెంట్గా ఈ ప్రకాశం జిల్లాలో మైనింగ్ మీద సీనరేజ్ వసూలు చేసే విధులు అదే దాన్ని మీ ద్వారా మీరైతే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి మీ ద్వారా చెప్తున్నాం. ప్రకాశం జిల్లా వెనుకబడ్డ జిల్లా. దాదాపు 2000 నుంచి 3000 ఇండస్ట్రీలు గ్రానైట్ మీద ఆధారపడినటువంటి ఇండస్ట్రీస్ ఉంటాయి. దాని మీద 20 నుంచి 25,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా దానిలో ఉపాధి పొందుతూ ఉంటారు. దాని మీదే జీవనం సాగిస్తూ ఉంటారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో శాండ్ దగ్గర నుంచి మైన్స్ దాకా మేము ఒక క్రమ పద్ధతిలో ఇది సంపాదించుకునేటటువంటి వాళ్ళు సంపాదించుకుంటున్నారు, అక్రమంగా రవాణా చేస్తున్నారు అని మేము ఒక మంచి పద్ధతిని తీసుకొచ్చేసి దాన్ని ఆ రోజు సీనరీస్ వసూలు కోసము మీరు పెట్టారు, మేము పెడితే ఆ రోజు తెలుగుదేశం పార్టీ దాని మీడియా వ్యవస్థలు పెద్ద ఎత్తున దాని మీద దుమారాన్ని లేపాయి. మేము ఆ రోజు 750 కోట్లు సంవత్సరానికి శాండ్ మీద సీనరీస్ వచ్చి అది గవర్నమెంట్ ఖాతాలోకి పడుతుంటే దాని మీద విపరీతంగా ట్రోల్ చేశారు. ఇవాళ ఉచిత శాండ్ అన్నారు, ఎక్కడ శాండ్ దొరకదు. ఉచితంగా ఏమీ దొరికే మట్టి కూడా దొరికే పరిస్థితి లేదు. ఈరోజు కొత్తగా ఏం పెట్టారు, ఏఎంఆర్ అనే కంపెనీని తీసుకొచ్చేసి మా నెత్తిని పెట్టారు. ఇవాళ ప్రకాశం జిల్లాలో వ్యాపారం ఉంది అంటే గ్రానైట్ రంగం, దాని మీద అనేక మంది ఆధారపడినటువంటి రంగం. 2000 కంపెనీలు వారం రోజుల నుంచి మూతవేయబడ్డాయి. ఎందుకు? విచ్చలవిడిగా డబ్బు వసూలు చేయడానికి చిన్న చిన్న డబ్బాలను పెట్టేసి వెహికల్ వెళ్తుంటే దాని మీదకి ఎక్కి మెజర్మెంట్లు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి కప్పం వసూలు చేస్తున్నారు. అది కూడా బిల్లు లేనటువంటిది, అక్రమంగా వసూలు చేస్తున్నటువంటిది. దీన్ని ప్రోత్సహిస్తుంది చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నాం. అక్కడ ఉన్నటువంటి మంత్రులు కాదా అని అడుగుతున్నాం. ఇంత విచ్చలవిడితనం దేనికి? ఒక ట్రాక్టర్ మట్టి పోతున్నా అక్కడ కప్పం కట్టిపోవాలి, ఒక ఇసుక లారీ పోతున్నా అక్కడ కప్పం కట్టాలి, ఒక కంకర లారీ పోతున్నా అక్కడ కప్పం కట్టాలి. ఎక్కడ లేదండి. మా హయాంలో ఒకటంటే ఒకటి చెక్ పోస్ట్ చూపించండి రాష్ట్ర వ్యాప్తంగా. ప్రకాశం జిల్లాలో చీమకుర్తిలో ఈ గవర్నమెంట్లో 100 చెక్ పోస్ట్. కంపెనీ దగ్గర ఒకటి, ఇండస్ట్రీ కంపెనీ దగ్గర ఫ్యాక్టరీ దగ్గర ఒకటి ఉంటుంది, మైన్ దగ్గర ఒకటి ఉంటుంది, మెయిన్ రోడ్డు మీద ఒకటి ఉంటుంది. 100 బెటర్ విచ్చలవిడిగా వసూలు చేస్తున్నారు. నెలకి దాదాపుగా 200 నుంచి 300 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. గవర్నమెంట్ కట్టేది గత ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి దానికన్నా తక్కువ, గతంలో మేము ఇవ్వాలనుకున్నటువంటి దానికన్నా తక్కువ సీనరీస్ తోటి ఆ రోజు మేము విస్తానన్న దానికన్నా తక్కువ సీనరీస్ తోటి వాడికి కట్టబెట్టేసి, ఆ వ్యవస్థ కట్టబెట్టేసి ఇవాళ విచ్చలవిడిగా దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం ఎక్కడికి పోయింది? మొద్దు నిద్రపోతుందా అని అడుగుతున్నాం. ఇది ఇమీడియట్ గా ఈ పద్ధతిని మార్చుకోవాలి. పేద ప్రజలు పొట్టగొట్టడం అనేది వాళ్ళ అలవాటుగా మార్చుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రకాశం జిల్లా ప్రజల్ని వంచటం మానుకోవాలని మీ ద్వారా డిమాండ్ చేస్తాం. ఓకే, చూద్దాం మీ డిమాండ్స్ ఏఎంఆర్ని మీ నెత్తి నుంచి ప్రభుత్వం దింపుతుందో లేదో అనేది కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ అండి చంద్రశేఖర్. థ్యాంక్ యూ సార్.